Okay, sir. Okay, so good evening everybody. Today is 21st January 2025 and we completed already language and grammar part from APDSC PGT English syllabus, and as well as we completed reading comprehension. So that means when I check today, ఈరోజు ఏదైతే చెక్ చేసుకున్నానో ఎంతవరకు సిలబస్ కంప్లీట్ అయింది, ఎందుకంటే మనం కోర్స్ స్టార్ట్ చేయడానికంటే ముందు మీకు చెప్పింది ఏముందంటే 45 డేస్లో కోర్స్ కంప్లీట్ చేస్తాను, మ్యాక్సిమం 60 అవర్స్ మీకు క్లాసెస్ ఉండొచ్చు, 60 అవర్స్ క్లాసెస్ తీసుకొని మీకు కంప్లీట్ చేస్తాను అంటే నేను మీకు చెప్పాను. సో నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను అనమాట, ఎందుకంటే నిన్న మొన్న క్లాసెస్కి అంతా ఇంట్రడక్టరీ క్లాసెస్ లాగే తీసుకోవడం జరిగింది కనుక ఇప్పటివరకు నేను చూసుకున్న దాని ప్రకారం మనకు లాంగ్వేజ్ అండ్ కంపోజిషన్ ఏదైతే మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్, ఏదైతే గ్రామర్ పార్ట్ ఉందో, రైటింగ్ డిస్కోర్సెస్ లేదా కంపోజిషన్, సో లాంగ్వేజ్ అండ్ కంపోజిషన్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. దానికంటే ముందు ఏదైతే ఉందో రీడింగ్ కాంప్రహెన్షన్ అది కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనం ఒక దాదాపు 3-4 రోజులు సంక్రాంతి పండుగ, కనుమ పండుగ, తర్వాత మనకు ఒక 2 రోజులు దీని ఏమంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, తర్వాత క్రిస్మస్ సెలబ్రేషన్స్, వీటి వల్ల నాకు తెలిసి దాదాపు ఒక 5 క్లాసెస్ మనకు జరగలేదు, అయినా కూడా ఒక విధంగా కంప్లీట్ అయిపోయింది. ఇటు లాస్ట్ మంత్ 23rd మనం స్టార్ట్ చేసాము, ఇప్పుడు వచ్చేటప్పటికి 21st ఇది. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ 1 మంత్ మనం చూసుకుంటే దాదాపుగా ఒక 30 to 40% సిలబస్, నేను 30% to 40% సిలబస్ అయితే కంప్లీట్ అయింది. ఇక మిగతా సిలబస్ ఏముంది అంటూ చెక్ చేసుకుంటే, వెన్ ఐ చెక్డ్ ద సిలబస్ విచ్ ఈస్ పెండింగ్ టు బి కంప్లీటెడ్ ఇన్ ద పీజీటీ ఇంగ్లీష్ కోర్స్, then I understood that we have to complete literature portion, poetry, prose and novels, plays and dramas. దాంతో పాటు మళ్ళీ మీకు లిటరరీ క్రిటిసిజం I have to complete. So according to my estimation, according to my plan, it may take 30 more, minimum 30 more classes, I mean to say 30 more classes, and then it may go for another 1.5 month, because I don't want to complete the syllabus hurried. There is no hurry because most of you are all desperately waiting for APDSC notification. So we don't know, you don't know, I don't know when AP government is going to release the notification for APDSC. So all these things are creating a lot of frustration, a lot of confusion, and most of the candidates who are preparing for APDSC are in a lot of frustration. I can't explain what kind of frustration, but all people who have left their private jobs, who are preparing for APDSC, most of you are having a lot of frustration, so many issues you have been facing. that is part of journey అండి. ఏదైనా కానీ అనుకున్నట్లు వచ్చేస్తే ఇంక మనల్ని పట్టేది ఎవరు అంటారు కదా, అలా కనుక చూద్దాం మరి ఎప్పుడు APDSC వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, దాన్ని ఎలా ఉంటుందనేది మీకే తెలవాలి. నాకు ఇన్ఫర్మేషన్ అయితే దీని మీద పెద్దగా లేదు, క్లాసెస్ వరకు తీసుకుంటున్నాం, కాకపోతే అప్పుడే నాకు అర్థమైంది ఏముందంటే ఇది ముందుగానే తెలిసిందే కనుక, అంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ 2-3 బ్యాచెస్ ఫర్ KVS NVS ఇది ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం అనే విషయం నాకు ముందు నుంచి తెలుసు. ఎందుకంటే ఎప్పుడైతే నోటిఫికేషన్ డిలే అవడం మొదలవుతుందో మనలో ఆ ఎనర్జీ లెవెల్స్, ఇంట్రెస్ట్, ఎంతూజియాజం తగ్గిపోతుంది అనమాట. కనుక ఇది సర్వసాధారణము. ఇలాంటి టైంలోనే చాలామంది డీమోటివేట్ అయిపోతారు, డిప్రెషన్లో పడిపోతారు. అలాంటి టైంలో మీరు పట్టు వదలకుండా చదువుకుంటేనే ఆ చివరి మెట్టు ఎక్కగలుగుతారు అనమాట. కనుక ఈరోజు మీకు అందరికీ మనసుకు ఉల్లాసం కలిగించడం కోసం ఒక చక్కటి అందమైనటువంటి ప్రేమ కథని తీసుకొచ్చిన అనమాట, ఒక ప్రేమ గాథని చెప్తాను అనమాట. మీకు నిజమైన ప్రేమని ఈరోజు మీకు క్లాస్లో నేను చూపిస్తాను, వినిపిస్తాను. సానెట్ 116 ప్రకారం అనమాట, మన షేక్స్పియర్ యొక్క ప్రేమని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేసినాడు అని చెప్తానమాట మీకు. కనుక కొంచెం రిలాక్స్డ్గానే చదువుకుందాం, ఎందుకంటే స్ట్రెస్ ఇవన్నీ ఉండడం వల్ల రావడం వల్ల ఇంకా ఎక్కువ, అంటే నాకు తెలిసింది నేను మీకంటే పెద్దవాణి కనుక ఒక విషయం అయితే చెప్తాను. సమస్యలు ఉన్నాయని ఎక్కువసేపు ఆలోచించినాం అనుకోండి, కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి కానీ పాత సమస్యలు ఏం పోవన్నమాట, ఇది వాస్తవం. కనుక ఉన్న సమస్యలకి కొత్త సమస్యలు తోడు కాకూడదంటే ఉన్నంతలో మనం ప్రజెంట్లో ఉండాలి. వీ షుడ్ ట్రై టు లివ్ ఇన్ ద ప్రజెంట్లో ఫోకస్ చేయాలి. ఏం చేయగలం మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అనే దాన్ని ఫోకస్ చేస్తే దాన్ని బట్టి మనకు ఫ్యూచర్లో రిజల్ట్ వస్తుంది. అంతేకాని లేని దాన్ని, రాని దాన్ని, మన చేతిలో లేని దాన్ని గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే ఉన్న ప్రాబ్లమ్స్ తోడు కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. కనుక ఈరోజు పోయం చాలా ఉంది, మీరు గమనించి ఉంటారు.
2-3 డేస్ నుంచి నేను క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు చాలా రిలాక్స్డ్గా కనిపిస్తుంటాను. ఎందుకంటే దీని ఏమంటారు, ఇట్ ఇస్ అంటే మరి అంత కేక్ వాక్ కాకపోవచ్చు, కాకపోతే గ్రామరు, ఫొనెటిక్స్, లాంగ్వేజ్, కంపోజిషన్స్కు ఇవి వచ్చేటప్పటికి చాలా టెక్నికల్ థింగ్స్ కనుక నేను కూడా చాలా వరకు ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ ప్రిపేర్ అయ్యి నోట్స్ రాసుకొని దాన్ని చదువుకొని ఏ విధంగా చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనేవన్నీ కూడా దట్ సైకలాజికల్ ఎక్సర్సైజెస్ అన్ని చేసుకున్న తర్వాత క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. లిటరేచర్ వచ్చేటప్పటికి మరి నాకు ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారంటే ఈజీనెస్ ఏముందంటే, ఏవైతే మనకు దాని యొక్క ఇప్పుడు మీకు దాని ఏమంటారు పుట్టుపూర్వతలు తెలిసినాయి అనుకోండి, ఆ మనిషిని అర్థం చేసుకోవడం ఈజీ కదా మీకు. అలాగే లిటరేచర్ గురించి మనకున్నటువంటి ఏవైతే సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ కానీ ఒకసారి మనకు అర్థమవుతుందో, అంటే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ కావచ్చు, లిటరరీ టర్మ్స్ కావచ్చు, తర్వాత అందులో ఉన్నటువంటి మేజర్ టెక్స్ట్స్, మేజర్ రైటర్స్, వాళ్ళ బుక్స్ ఒకసారి మనం చదివేసినాం అనుకోండి, ఇంక తర్వాత నల్లేరు మీద నడక అంటారు చూడండి. అంటే కేక్ వాక్ అయితే కాకపోవచ్చు, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ మీ. సో ఎవరైతే మీరు లిటరేచర్ కష్టం అనుకుంటారు, లిటరేచర్ కష్టం ఎందుకు అనిపిస్తుంది అంటే మీకు ఫౌండేషన్ లేకపోవడం వల్ల అనమాట. సో నిన్న క్లాస్లో దాదాపుగా మనం ఆన్లైన్ క్లాస్ స్టాప్ చేసిన తర్వాత, యూట్యూబ్లో లైవ్ సెషన్ స్టాప్ చేసిన తర్వాత ఒక అరగంట సేపు పైగా మాట్లాడుకున్నాము. సో దానివల్ల నాకు అర్థమైంది, తర్వాత మీతో మాట్లాడుకున్న తర్వాత అందరికీ తెలిసిన విషయం ఏమంటే, మనకు ఫస్ట్ ఫౌండేషన్ ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద పోయమ్స్, ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద ప్రోజ్ లెసన్స్, ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద నావెల్స్, అండ్ ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ఎనీ వర్క్ ఆఫ్ ఆర్ట్ written by any writer in English literature or any other literature, we need to understand 3 things. Background of literature మనకు తెలుసుండాలి, టెక్నికాలిటీస్ మనకు తెలుసుండాలి, లిటరరీ టర్మ్స్ అంటే ఏమి, లిటరరీ ఫిగర్స్ ఏమున్నాయి, లిటరరీ ఫ్యూచర్స్ ఏమున్నాయి, లిటరరీ దాన్ని ఏమంటారు టర్మినాలజీ మనకు తెలుసుండాలి. అంటే మీకు కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మొదట్లో చాలా కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే గేర్ ఎప్పుడు వేయాలా, క్లచ్ ఎప్పుడు నొక్కాలా, బ్రేక్ నొక్కాలా, బ్రేక్ నొక్కే బదులు ఎస్కలేటర్ నొక్కుతాము, ఎస్కలేటర్ నొక్కే బదులు క్లచ్ నొక్కుతాము, ఇట్లా అన్ని కన్ఫ్యూజన్తో స్టార్ట్ అవుతుంది అనమాట. కనుక స్లోగా టైం తీసుకుందాం, తొందర ఏం లేదు. ఇంకా ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో నోబడీ నోస్, సో వీ షుడ్ నాట్ డూ ఇట్ ఎనీథింగ్ ఇన్ హరీడ్ మేనర్. స్లోగా ఒక్కొక్క లిటరరీ పీస్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ వర్క్ తీసుకున్నప్పుడు దాని గురించి దాని ఏమంటారు బ్యాక్గ్రౌండ్, ఫోర్ గ్రౌండ్, తర్వాత ప్రజెంట్ గ్రౌండ్ అన్నీ క్లీన్గా చెప్తాను మీకు. ఓకేనా? సో మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. కాకపోతే రిలాక్స్ కండి, టెన్షన్ పెట్టుకోవద్దండి అనవసరంగా. దోస్ హు ఆర్ వాచింగ్ ఆన్ యూట్యూబ్ అండ్ ఎవరైతే లైవ్ సెషన్లో ఉన్నారో అందరికీ చెప్తుంది ఏముందంటే, కొంచెం రిలాక్స్గా ఉండండి. రిలాక్స్డ్గా ఉండటం చాలా కష్టం, నాకు తెలుసు. ఒకవైపు జాబ్ వదిలేసేసి ఇంట్లో కూర్చొని చదువుకుంటుంటారు, ఫినాన్షియల్ సపోర్ట్ లేకపోవచ్చు మీకు, ఎవరు పెద్దవాళ్ళు. చాలా వరకు టీచర్స్ కావాలనుకుంటే మనందరూ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చింటాం కనుక వీ ఆల్ నో వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ ఫినాన్షియలీ. మనకు ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, నేను కాదని నేను చెప్పను, కానీ ఉన్నంతలో అడ్జస్ట్ చేసుకోండి. ఉన్న టైంని పాజిటివ్గా ఉంటే మీకు, ఇఫ్ యు ఆర్ పాజిటివ్, ఇఫ్ యూ కెన్ కీప్ యువర్ మైండ్ పాజిటివ్, యూ కెన్ అచీవ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు అచీవ్ ఇన్ అవర్ లైఫ్ అంటారు. కనుక రిలాక్స్డ్గానే చూసుకుందాం, రిలాక్స్డ్గానే మనము ముందుకెళ్దాం. తర్వాత ఇంకా ఎవరైతే క్లాసెస్లో జాయిన్ అవుతున్నారో, ఎవరైతే రాలేకపోతున్నారో వాళ్ళకి ఆయేష అయితే ఫాలో అప్ చేస్తూ ఉంది. నేనైతే పూర్తిగా టీచింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ ఎనీ అదర్ ఆస్పెక్ట్. సో తనంతా కూడా అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ అంతా తనే చూసుకుంటాను. ఐఎమ్ ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ టీచింగ్. ఓకేనా? సరే, ఇదంతా చెప్పిన తర్వాత ఇంకొక మాట చెప్పేసి మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఏదైతే మీకు నేను చెప్తున్నాను, అంటే నిన్న చెప్పిన క్లాస్లో, అంటే మనకు లిటరరీ ప్రోజు తర్వాత లిటరరీ పోయమ్స్ వచ్చినప్పుడు రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎలా చేయాలి అని మీకు నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఈరోజు మార్నింగ్ మీకు నేను దాని మీద ఒక 3 లిటరరీ ప్యాసేజెస్, ఒక 3 లిటరరీ పోయమ్స్ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీకు నేను పెట్టినాను. సో మీరు ఇప్పుడున్న వాళ్ళందరూ, అంటే ఎవరైతే ఉన్నారో, ఆయేష అయితే యాక్చువల్లీ షీ హ్యాస్ టు ప్రిపేర్ ఫర్ టీజీటీ ఎస్ఎస్టీ. అయినా కూడా తను క్లాసెస్ అటెండ్ అవుతుంది, ఎందుకంటే కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతున్న ఉద్దేశంతో తను అటెండ్ అవుతుంది. సో అదర్ దాన్ అపార్ట్ ఫ్రమ్ ఆయేష, మిగతా వాళ్ళందరూ మీరందరూ కూడా టీజీటీ ఇంగ్లీష్కో లేకపోతే పీజీటీ ఇంగ్లీష్కో లేదంటే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మీద ఫోకస్ చేసి మీరు వస్తున్నారు. కనుక మీలో ఎంతమంది ఈరోజు మార్నింగ్ నేను రిలీజ్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్స్, 2 క్వశ్చన్ పేపర్స్ రిలీజ్ చేశాను కదా, ఫ్రీక్వెన్సీ నేను కూడా తగ్గించేసాను. ఇంతకు ముందులాగా 3-4 క్వశ్చన్ పేపర్స్ కాకుండా రోజుకి 2 మాత్రమే రిలీజ్ చేస్తున్నా. సో మార్నింగ్ ఈరోజు మీకు నావల్ మీద
ఒక క్లాస్ మార్నింగ్ రిలీజ్ చేస్తాను నేను 5:30 to 6:30. తర్వాత దాని మీద క్వశ్చన్ పేపర్ రిలీజ్ చేస్తాను. తర్వాత మళ్ళీ రీడింగ్ కాంప్రహెన్షన్, నిన్న మనం ఏదైతే చదువుకున్నామో లిటరరీ ప్రోజ్ అండ్ లిటరరీ పోయిటరీ మీద రీడింగ్ కాంప్రహెన్షన్స్, 3 రీడింగ్ కాంప్రహెన్షన్స్లో 3 లిటరరీ ప్రోజ్ మీద, 3 లిటరరీ పోయమ్స్ మీద మీకు నేను 6 ఇచ్చినాను వర్క్ చేయమని. సో మీలో ఎంతమంది చేసినారు? ఎవరెవరు చేశారండి? శివానా గారు చేశారా మీరు? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. చేశారా కంప్లీట్ అది? నావెల్స్ ఐ కంప్లీటెడ్ సార్. రీడింగ్ కాంప్రహెన్షన్ పెండింగ్ సార్. ఓకే. ప్రోజ్ పోయమ్స్ కంప్లీటెడ్ సార్. 3 నాట్ ఇన్కంప్లీట్ సార్. చేయాలండి, ఎందుకంటే ఒక కన్సిస్టెన్సీ అనేది మనం మీకే కదా అందరికీ చెప్తున్నాను, ఎవరెవరు చేయలేదో ఒకసారి కనుక్కుందాం. నెక్స్ట్ रुबिनिसा बेगम जी, आपने किया नहीं किया? Sir, novels incompleted, sir. Incomplete. And prose and poetry mo 4-5 are చేశాను సార్. ఇన్కంప్లీట్ ఉంది అది కూడా. చేసేయండి అమ్మా. అది క్లాస్ విని చేద్దామని. సరే చేయండి. నెక్స్ట్ ఎవరున్నారు? నరేంద్రనాథ్ గారు చేశారండి మీరు? సార్ చేయలేదు సార్, ట్రై చేస్తాను సార్. అంటే వర్క్ ప్రెజర్ ఎక్కువైపోయింది సార్. ఆఫీస్ లో వచ్చేటప్పటికి రోజు 6:37 అయిపోతుంది సార్. దానివల్ల ఫోకస్డ్ గా ఉండలేకపోతున్నాను సార్. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు కంప్లీట్ సార్. చేయండి తప్పకుండా, ఎందుకంటే అది మీకోసమే చేస్తున్నాను కనుక. మీకు నేను సరే మ్యూట్ చేసుకోండి. నేను మీకు ఒక వాస్తవం చెప్తాను. మీకు క్వశ్చన్ పేపర్లో 15 బిట్స్ ఇస్తున్నా, మాక్సిమం 15, లేదంటే ఏదైనా ఇంకొంచెం ఎక్కువ చెప్పాల్సిన విషయం అంటే 30 బిట్స్ వరకు మీకు నేను ఇస్తున్నా. మీకు ఆ 30 బిట్స్ చేయడానికి కోసం ఎంత పడుతుంది టైం అంటే ఒక మాక్సిమం 10 to 15 మినిట్స్లో మీరు చేసేయగలరు. ఏదైనా 15 బిట్స్ కావచ్చు, 30 బిట్స్ కావచ్చు, ఎక్కువసేపు లేదు చదవడము, దాన్ని చూడుకోవాలి, లేదంటే ఒక ½ an hour పట్టవచ్చు మీకు. కానీ నాకు క్వశ్చన్ పేపర్ సెట్ చేయడం కోసము ఏవైతే మీకు మార్నింగ్ క్లాసెస్ రిలీజ్ చేస్తానో అవన్నీ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కనుక జస్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఏదన్నా కొంచెం మార్చేది ఉంటే కంటెంట్ మార్చుకొనేసేసి ఆ క్వశ్చన్ పేపర్స్ మీకు రిలీజ్ చేస్తా. కానీ ఏవైతే నేను ఇప్పుడు క్లాసెస్ తీసుకుంటున్నానో, అంటే ఈరోజు మీకు సానెట్ 116 చెప్పగానే దాని మీద నేను ఒక 15 క్వశ్చన్స్ తయారు చేసుకోవాలంటే నాకు మినిమం 1 hour నుంచి 1.5 hour పడుతుంది. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకున్నా కూడా అంత తప్పులు వేస్తుంటుంది అనమాట. ఎందుకంటే అది స్టాండర్డ్ అనేది లేదు దానికి. మనం ఏదైతే ఇన్పుట్స్ ఇస్తామో ఆ ఇన్పుట్స్ బేస్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి క్రియేట్ చేసేస్తుంది, కానీ ఎగ్జాక్ట్గా మనకి ఏ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్ కావాలో ఆ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్ ఇవ్వదనమాట. సో టు బీ ఫ్రాంక్, నేను యూజ్ చేసినా కూడా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. సో సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఒకటి చూసుకుంటాను, క్వశ్చన్ రీఫ్రేమ్ చేసుకొని మీకు నేను దాన్ని ఇస్తానమాట. అందుకే చూస్తే చాలా మందికి ఒక 50 to 60%లోనే మార్క్స్ ఆగిపోతుంటాయి మీకు. కనుక మీకు ½ an hour పడితే నాకు ఆ క్వశ్చన్ పేపర్ చేయడానికి 1.5 hour పడుతుంది అనమాట. కనుక చేయండి, మీకోసమే చేస్తున్నాను కనుక మీరు ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మీకు పనికి వస్తుంది అనమాట. మహేశ్వరి గారు మీరు చెప్పండి అమ్మా, చేశారా మీరు? సార్ నావెల్స్ చేశాను సార్, ఇంకా రిమైనింగ్ ఉన్నాయి. చేసేయండి, చేస్తాను. రాజీ యాదవ్ గారు చేయలేదు సార్. అందరికీ చెప్పండి అమ్మా, చెప్పండి సార్. నెక్స్ట్ శ్రీలక్ష్మి గారు మీరు? శ్రీలక్ష్మి గారు హలో. ఎస్ సార్. చేశారమ్మా మీరు? మార్నింగ్ 2 ఇచ్చినాను కదా క్వశ్చన్ పేపర్స్. నేను సిబిటి ఒకటి మొన్న అటెంప్ట్ చేశాను సార్. డైలీ మీకు రిలీజ్ చేస్తుంటారు కదా, 1-2 కానీ మినిమం 3 కానీ అవి చేస్తుంటారా మీరు? నేను నౌన్ అడ్వర్బ్స్ అలా అవి రాశాను సార్. కానీ ఇప్పుడు రీసెంట్ గా జరిగినవి నేను రాయలేదు సార్. ఓన్లీ సిబిటి ఒకటి నేను మొన్న అటెంప్ట్ చేశాను సార్. వీకెండ్ సిబిటి చేయండి అమ్మా. ఓకే సార్. మీరు సార్ వెంకటేశ్వరరాజు గారు? వెంకటేశ్వర్ సార్ రైట్. సో అందరికీ ఒకటి, మీకు అందరూ పెద్దవాళ్ళే, అందరూ టీచర్సే, అందరూ పిల్లలకి చెప్పేవాళ్ళే, కానీ మన దాకా వచ్చేటప్పటికే మనకు
కుదరదు అనమాట. ఎందుకంటే బిజీగా ఉంటారు అవన్నీ ఉంటాయి. నిజమే, అవన్నీ కరెక్టే, నేను కాదని చెప్పను. బిజీగా ఉండొచ్చు, ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ ట్రూ, ఐ టు యాక్సెప్ట్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైం మీకోసం మీరు మీ భవిష్యత్తు కోసం మీరు ఒక అరగంట నుంచి గంట సేపు కేటాయించకపోతే మాత్రము ఎవరు మీ భవిష్యత్తుని సృష్టించి మీకు ఇవ్వలేరు అనమాట. నోబడీ విల్ గివ్ అస్ ఫ్యూచర్, వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ ఓన్ ఫ్యూచర్. ఈ సెంటెన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. మీరు దేవుడిని నమ్మితే తప్పేం లేదు, కానీ ఏ దేవుడు కూడా ఫ్యూచర్ని మనకి ఇవ్వరనమాట. వీ షుడ్ బిల్డ్ అండ్ వీ షుడ్ క్రియేట్ అండ్ వీ షుడ్ కన్స్ట్రక్ట్ అవర్ ఫ్యూచర్ బ్రిక్ బై బ్రిక్ అంటారనమాట. కనుక గుర్తుపెట్టుకోండి, ఎవరైతే క్లాసెస్ వస్తున్నారో, ఎవరైతే రావటం లేదు, నాకు కూడా అర్థమవుతుంది ఆ విషయం, నేను కాదని నేను చెప్పడం లేదనమాట. డిమోటివేట్ అయిపోయారు, ప్రెషర్లోకి వెళ్ళిపోయారు. కాకపోతే మీకు నేను ఫస్ట్ నుంచి చెప్పింది ఇంకొకసారి చెప్తున్నాను, వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ప్లాన్ బి. అది నేను ఫస్ట్ క్లాసెస్లో ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు కావచ్చు, ఎన్విఎస్ కావచ్చు, కేవీఎస్ కావచ్చు, ఎవరికైనా కానీ ఫస్ట్ క్లాస్లో మొదట ఇంట్రడక్షన్ చెప్పినప్పుడే చెప్తాను అనమాట, we should all have plan B. If it doesn't work out, what is the next option? అప్పుడు కూర్చొని ఆలోచించుకుని నేర్చుకోకూడదు అనమాట. ముందుగానే ప్లాన్ ఏ ఉండాలి, ప్లాన్ బి ఉండాలి. ప్లాన్ ఏ ఫెయిల్ అవుతుంది అయిపోయిన తర్వాత ప్లాన్ బి కోసం పోకూడదు. ద మూమెంట్ యూ ఫీల్ దట్ ప్లాన్ బి ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్, దెన్ యూ హ్యావ్ టు మూవ్ టు ద ప్లాన్ బి. అంతేగాని ప్లాన్ ఏనే పట్టుకొని ఒకే దాన్నే పట్టుకొని ముందుకు పోయి చివరికి ఫెయిల్ అయిన తర్వాత ఏం చేయాలంటూ తల బాదుకోవడం కాదనమాట. సగం మనం పోతున్న దారిలోనే తెలిసిపోతుంది, ఇది మనం పోగలమా లేదా, ఇది అవుతుందా కాదన్నప్పుడు వీ హ్యావ్ టు షిఫ్ట్ టు ప్లాన్ బి. అప్పుడు నేను కూడా ప్లాన్ ఏ, కేవీఎస్ ప్లాన్ ఏ కాదు నాది, ఇది యాక్చువల్గా అసలు ప్లాన్ లేదనమాట. జేఎల్ వస్తే చాలు జూనియర్ లెక్చర్ రావుదాం అనుకున్నాం, సో దాని మీద ఉన్నది, యూజీసీ మీద ఉన్నది, జేఎల్ మీద ఉన్నది. ఇవి రాసుకుంటున్నా ఇవి రెండు రాకపోవడము, లేకపోతే జేఎల్ పోస్ట్పోన్ కావడంతో ఇంకా ఆల్టర్నేట్గా కేవీఎస్ రాసుకున్నాం, వచ్చేసింది. సో ప్లాన్ బి ఉంటేనే మనకు కొంచెం మనశ్శాంతి ఉంటుంది అనమాట. లేదంటే ఒకటే అంటే అందరూ డిసప్పాయింట్ అయిపోతారు కొన్ని. ఎందుకంటే సమ్ ఫ్యూ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. ఇలాంటి నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు రావు, ఇవన్నీ మన కంట్రోల్లో ఉండదన్నమాట. కనుక యూజీసీ ప్రిపేర్ కండి. తర్వాత వచ్చేటప్పటికి ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తుంటాయో, అవి నేషనల్ వైడ్ కావచ్చు, లేకపోతే స్టేట్ వైడ్ కావచ్చు, అన్నిటికీ అప్లై చేస్తుండండి. ఎగ్జామ్ రాయడం ఒక ఎత్తు అయితే, రాయడానికి ప్రిపేర్ కావడం ఒక ఎత్తు అనమాట. సో మైండ్ ఎప్పుడు కూడా మనం వీ హ్యావ్ టు కాన్స్టాంట్లీ యూజ్ అవర్ మైండ్ టువర్డ్స్ అవర్ టార్గెట్. అలా కాకపోతే మనం లేజీ అయిపోతుంది అనమాట మైండ్. దాని యొక్క డిఫెన్సివ్ మెకానిజం స్టార్ట్ చేస్తుంది. ఎందుకులే నోటిఫికేషన్ వచ్చిందో చదువుకుందాంలే, ఇప్పుడు ఎందుకులే, ఇవన్నీ ఇట్ కాజెస్ లాట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. కనుక ఐ ఆల్సో పాస్ త్రూ దీస్ థింగ్స్. నేను కూడా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేశాను కనుక నాకు కూడా తెలుసు అనమాట ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుందంటే. So your voice is not audible. వినిపించడం లేదా? వినిపిస్తుందా ఆయిషా? ఆయిషా వినిపిస్తుందా? So still we are not able to hear. ఇప్పుడు వినిపిస్తుందా ఆయిషా? ఎస్ సార్. Yes sir. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా కాలర్ మైక్ వాడుతున్నాను అనమాట, ఇది తీసేసాను. ఇంతవరకు చిన్నగా వచ్చిందా వాయిస్ మీకు? No sir, నార్మల్ గానే వచ్చింది, కానీ ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోయింది సార్. ఓకేనమ్మా, రైట్, ఫైన్. సో ఇదంతా చెప్పడానికి ఉద్దేశం ఏముందంటే, ద మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ ఇస్, ఐ నో దట్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ డిమోటివేటెడ్, మోస్ట్ ఆఫ్ యూ ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ because of postponement or delay in the examinations, but it is part and parcel of the game. దీన్ని మనం ఫుట్బాల్ ఆడేవాడు ప్రతిసారి బాల్ తన్ని ప్రతిసారి గోల్లో పడాలంటే ఇంకా ఫుట్బాల్ ఆడడంలో మజా ఏమని చెప్పండి. అంతసేపు 11 మంది 12 మంది ఉన్న వాళ్ళందరూ కష్టపడి అటు ఇటు కొట్టుకొని చివరికి ఒక్కసారి బాల్ తంతే, ఎన్నిసార్లు తన్నినా పడింది, ఒక్కసారి తన్నినప్పుడు పడింది అనుకోండి, ఎంత ఆనందం, ఎగురుతారు కదా గాల్లోకి. సో అలా ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా సక్సెస్ అండి. ఓకే, అనుకున్న వెంటనే వచ్చింది అనుకోండి సక్సెస్, ఇంక దానికి ఇంక వాల్యూ ఏముంటుంది. అందుకే అంటారు కదా, అన్ని మనం అనుకున్నట్లే జరిగితే మనల్ని పట్టేదేవరు అంటారు. కనుక ఇట్స్ లైక్ ఎ లేమన్ లాంగ్వేజ్. ఐఎమ్ టెలింగ్ యూ, యూ హ్యావ్ టు కీప్ ఆన్ వర్కింగ్ ఫర్ యువర్ గోల్. వెంకటేశ్వర్ గారు మాట్లాడండి. సరే సార్, కొద్దిగా చెప్పండి సార్, ఏదో అడిగాను. సారీ సార్, నేను అనేబుల్ టు కాన్సంట్రేట్. పర్లేదు, అదే మీరు టెస్ట్లు రాస్తున్నారు లేదా అని అందరూ సార్. ఈ రోజు మార్నింగ్ మీరు లిటరేచర్ చెప్పారు కదా సార్, అది అటెంప్ట్ చేశాను సార్. నిన్నటిది అటెంప్ట్ చేయలేదు, కొద్దిగా ఇక్కడ నెట్వర్క్ ఫ్లక్చుయేషన్ సార్.
ఒక 4 hours నుంచి నెట్వర్క్ లేదు సార్. ఓన్లీ బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ అవి కూడా వెళ్ళిపోయినాయి సార్. ఓకే జస్ట్ ఇప్పుడు వచ్చింది 6 o'clock. సరే అటెండ్ చేస్తాను సార్, చేస్తాను. ఓకే సార్, ఓకే రైట్. ఇక్కడ కొద్దిగా స్నోఫాల్ అయినా కూడా అమ్మడే నెట్వర్క్ అవుట్ అవుతుంది. అవును, సరే అండి. సో విత్ ఆల్ దిస్ ఇంట్రడక్షన్, ఎందుకంటే మీ మనసులో ఏం జరుగుతుందో నాకు చాలా వరకు అర్థమవుతుంది. కాకపోతే నా మనసులో ఏం జరుగుతుందంటే, ఇలా కానీ డిమోటివేట్ అవుతూ వెళ్ళారనుకోండి, ఒక్కసారి ట్రాక్ తప్పిందనుకోండి, పట్టాలు తప్పినాం, అచ్చమైన తెలుగులో ఏమంటుందంటే ఒక్కసారి ట్రైన్ పట్టాలు తప్పిందనుకోండి, యాక్సిడెంట్ అవుతుంది కానీ తిరిగి మరి ట్రాక్ మీదకి రాదనమాట. కనుక చాలామంది నేను చూసినంత వరకు నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు, నా ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోలేక, లేకపోతే ఒక సెటిల్డ్ లైఫ్ అనేది లీడ్ చేయలేక ఇబ్బంది పడుతున్నారనమాట. ఎందుకు అంటే ఇఫ్ యూ ట్రై టు ఇఫ్ యూ ప్లీజ్ అలో మీ టు స్పీక్ ఫర్ 2-3 minutes నేను చెప్తాను ఎందుకు నా ఏజ్ గ్రూప్ వాళ్ళు 45 వరకు ఉన్న వాళ్ళు ఇప్పటికి కూడా కొంతమంది ఫ్రెండ్ సర్కిల్లో ఎందుకు సెటిల్డ్ లైఫ్ లీడ్ చేయలేకపోతున్నారు అంటే, వెన్ వి వర్ ఆల్ యంగ్, అంటే ఒక 20-25 లేదా 30 ఈ ఏజ్ గ్యాప్లో, ఈ ఏజ్లో ఉన్నప్పుడు చాలామందికి నాకు కూడా అందరిలాగే డౌట్స్ ఉండేవి, సెటిల్ అవుతానా లేనా, మిగతా వాళ్ళందరూ బాగా సెటిల్ అయిపోయారు, నేను సెటిల్ అవ్వగలనా లేదా, నా కుటుంబం సెటిల్ అవుతుందా లేదా, నేను చూసుకోగలనా లేదా, అవుతుందా కాదా, లేదంటే లైఫ్ ఇలాగే గడిచిపోతుందా, ప్రైవేట్ సెక్టర్లో పని చేసుకుంటూ చిన్న చిన్నగా ఉద్యోగం చేసుకుంటూ ఇదేనా లైఫ్, గొడ్డు చాకరీ చేసుకుంటూ, ఇలా నాకు కూడా డౌట్స్ ఉండేవి. కనుక రకరకాల ఆలోచనలు వచ్చినప్పుడు ఇంకా ఫైనల్గా ఏమర్థమైందంటే, లేదు నెగిటివ్ థింక్ చేసడం మొదలుపెట్టినామంటే ఇంకేమీ సాధించలేము, చుట్టూ ఉన్న వాళ్ళందరూ చేత కాదు, అవ్వదు, గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోలేము, కరప్షన్ చాలా ఉంటుంది, అసలు గవర్నమెంట్ జాబ్ రాదు, ఎందుకు ఇవన్నీ అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు, మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు, మన కులం వాళ్ళు, లేకపోతే మన మతం వాళ్ళు, మన ఫ్రెండ్స్, వీళ్ళు ఎంత డిమోటివేట్ చేస్తుంటారనమాట. కనుక వాళ్ళందరూ ఎవరైతే డిమోటివేట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఇప్పటికి కూడా అదే స్టేజ్లో ఉన్నారు. వాళ్ళ మాట వినుకోకుండా మొండిగా ముందుకు వచ్చిందని నేను ఈ స్టేజ్కి వచ్చినాను. లేకపోతే ఇప్పటికీ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీనో, లేకపోతే ఇంకా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీనో ఉండిపోవాల్సి వచ్చేదనమాట. కనుక ఎవరి మాట వినకూడదు. మనం నమ్మి మనం చేయగలమని అనిపించింది అనుకోండి, ప్రపంచం అంతా కూడా వద్దన్నా, ప్రపంచం అంతా కూడా చేత కాదన్నా కూడా వినకూడదు అనమాట. మొండిగా ఉంటే కానీ ఈ రోజుల్లో మనం అనుకున్నది సాధించలేమండి. సో ఐఎమ్ నాట్ ఓన్లీ మీ, చాలామంది నా ఫ్రెండ్ నాగరాజ్ కావచ్చు, ఎవరైతే మేమంతా కూడా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో వితౌట్ పేరెంట్స్ సపోర్ట్, అదొకటి ఉంది. మళ్ళీ ఇంకోటి చెప్పాలంటే, వితౌట్ పేరెంట్స్ సపోర్ట్, ఎవరు సపోర్ట్ లేదనమాట, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఫ్రెండ్స్ తప్ప ఎవరు సపోర్ట్ చేయలేదన్నమాట. అది ఎట్లా నాకైతే నాగరాజ్ సపోర్ట్ చేసినట్లు, నేను నాగరాజ్ సపోర్ట్ చేసుకున్నట్లు, ఏదో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళము, కొంచెం అటు ఇటు చేసుకుని సపోర్ట్ చేసుకుని వచ్చాము. కానీ ఫ్యామిలీ సపోర్ట్ లేదు, పేరెంటల్ సపోర్ట్ లేదు, ఇట్లాంటివి లేకోకుండా కూడా ఒక లీప్ ఆఫ్ ఫెయిత్ అంటాం కదా ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి, ఒక నమ్మకంతో ముందుకు వచ్చినాము. ఈరోజు ప్రాపర్ ఫినాన్షియల్గా సెటిల్ అవడానికి అవకాశం దొరికింది అనమాట. కనుక ఆ 25 to 30 years మధ్యలో చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో చాలా వరకు నెగిటివ్ అయిపోతాము, రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాము. అలా కాకుండా మొండి పట్టుదలతో ఉంటే ఒక స్టేజ్కి వచ్చి నిలబడిపోతాం అనమాట. కనుక చూసుకోండి, విత్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఆర్ ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నాకన్నా పెద్దవాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు తెలుసు నాకు, ఈ క్లాసు ఇప్పుడున్న క్లాసులో అందరూ నాకన్నా చిన్నవాళ్ళే. కనుక మీరైనా నేనైనా ఎవరైనా కానీ పట్టు వదలని విక్రమార్కుల్లాగా, లేకపోతే పట్టు వదలని బట్టి విక్రమార్కుల చెల్లెల్లాగా, అక్కల్లాగా తయారైతే తప్ప మనం ఈ రోజుల్లో వీ కాంట్ అచీవ్ సక్సెస్. కనుక గుర్తుపెట్టుకోండి, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. ఎప్పుడన్నా సార్ మాకు ఈరోజు వద్దు సార్, మాకు చదవాలనిపించడం లేదు, వినాలనిపించడం లేదు అంటే చెప్పండి, ఆ రోజు కావాల్సిన జనరల్ టాపిక్లకు మాట్లాడుకుందాం మనము. బికాజ్ వీ హ్యావ్ టు ట్రావెల్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ లాంగ్ జర్నీ ఈజ్ అహెడ్ ఆఫ్ అస్. ఓకేనా? సరే, సో ఇవంతా అయిపోయిన తర్వాత మనము క్లాస్కి వచ్చేద్దాము. సానెట్ 116 మనము స్టార్ట్ చేసుకుందాం. సో దోస్ హు ఆర్ వాచింగ్ ఆన్ ఆన్లైన్ యూట్యూబ్ ఆల్సో, ఐ హోప్ దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, పార్ట్ ఆఫ్ క్లాస్. బికాజ్ ఇఫ్ యు ఆర్ ఆల్ డిమోటివేటెడ్, మనసుకు ఎక్కటం లేదనుకోండి, ఊరికే వినడం వల్ల ఏం ప్రయోజనం లేదు. కనుక మనసుకు ఎక్కితేనే, గుర్తుంటేనే, చదువుకోవాలని మనసుకు అనిపిస్తేనే చదువుకుంటాం. లేకపోతే కాన్స్టాంట్గా అంత మోటివేషన్స్ లెవెల్స్ హైలో ఉండవు, కనుక అప్పుడప్పుడు తగ్గిపోతూ ఉంటాయి. ఓకే, సో మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి ప్రేమ కథ తీసుకొచ్చినాను. షేక్స్పియర్ది అనమాట. ఎప్పుడో దాదాపుగా ఎలిజబెతన్ ఏజ్, జకోబియన్ ఏజ్లో ఉన్నటువంటి మన షేక్స్పియర్ రాసినటువంటి ఒక ప్రేమ కథను తీసుకొచ్చినాను. సో సానెట్ 116 అనమాట. లెట్ మీ నాట్ టు ద మ్యారేజ్ ఆఫ్ ట్రూ మైండ్స్ పోయాం. ఒకసారి చదువుతాను, సానెట్ చదువుతాను, తర్వాత మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్లాసెస్ చాలా లెందీ క్లాసెస్ అయితే ఉండవు, ఎందుకంటే గ్రామరు
డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇట్లాంటివి చెప్తున్నప్పుడు ఒక కాన్సెప్ట్ మొత్తం A to Z మీకు పిన్ చూసుకుంటూ చెప్పాల్సి ఉంటుంది కనుక ప్రతి దాన్ని తీసుకుంటూ చెప్పాలి కనుక ఎక్కువ 2 hours 2.5 hours క్లాసెస్ కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఈ క్లాసెస్ అలా ఉండవు అనమాట. కథలు కాకరకాయలా కనుక కొంచెం చేదుగా ఉన్నదాన్ని కొంచెం అటు ఇటు మసాలా వేసి మీకు నేను కొంచెం సరదాగా చెప్పేస్తాను. కొన్ని సరదాగా చెప్పాలి, కొన్ని సీరియస్గా చెప్పాలి, సరేనా? సో మనం స్టార్ట్ చేద్దాం ఈరోజు సానెట్ 116. నేను ఒకసారి చదువుతాను, చదివిన తర్వాత మీకు నిన్నే నోట్స్ షేర్ చేశాను, దాన్ని చూసుకొని చదువుకొని వచ్చింటే మంచిది, టైం లేకపోయి ఉంటే వచ్చింటే సరే నేను చెప్తాను నా వైపు నుంచి, వినండి. ఓకే, సో సానెట్ 116, దిస్ ఇస్ ద ఒరిజినల్ సానెట్ రిటర్న్ బై, ఒరిజినల్ సానెట్ కాదు, ఒరిజినల్ ఇమేజ్ సానెట్ అనమాట. సో లెట్ మీ రీడ్ ఇట్ అవుట్. సానెట్ 116, దీనికి ఇంకొక పేరు వచ్చేటప్పటికి మనకు లెట్ మీ నాట్ ద మ్యారేజ్ ఆఫ్ ట్రూ మైండ్స్. లెట్ మీ నాట్ to the marriage of true minds admit impediments. Love is not love which alter when its alteration finds, or bends with the remover to remove. Oh no, it is an ever fixed mark that looks on tempest and is never shaken. It is the star to every wandering bark, whose worth's unknown, although his height be taken. Love's not time's full, though rosy lips and cheeks within his bending sickle's compass come. Love alters not with his brief hours and weeks, but bears it out even to the edge of doom. If this be error and upon me proved, I never write, nor no man ever loved. Written by William Shakespeare. సో విలియం షేక్స్పియర్ గురించి మీకు సానెట్ అంటే చెప్తాను, 3 స్టేజెస్లో చెప్తాను మీకు. ఇది సానెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విలియం షేక్స్పియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత వచ్చేటప్పటికి సానెట్ యొక్క దాని గురించి మనకు క్రిటికల్ అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివరిలో మీకు క్వశ్చన్స్ ఉంటాయి, రైట్? సరే మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. కాకపోతే ఇవన్నీ కాకుండా ఇంకొక విషయం ఏముందంటే, సో ఇదంతా ప్రేమ గాథ కనుక ప్రేమ గురించి చెప్పాలి కనుక, సో మీలో ఎంతమంది ప్రేమ అంటే తెలీదో చెప్పండి. ప్రేమ అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇదేదో కొత్త విషయం అడుగుతున్నారు సార్, ఎగ్జామ్లో వస్తుందా రాదంటే రాదు, కానీ జీవితంలో పనికొచ్చేది అనమాట. హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్ లవ్? ప్రేమించడం తప్పంటారండి. ప్రేమ ఇట్లాంటి వద్దు సార్ మాకంటారా? ప్రేమించడాలు ఇట్లా అవన్నీ సినిమాల్లో తప్ప నిజ జీవితంలో జరగవంటారా? చెప్పండి, క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే నేను మీకు స్టార్ట్ చేస్తాను. ఇక్కడ ఉంది. నేను అడిగే క్వశ్చన్ అందరూ వింటారు కదా, అందరూ పెద్దవాళ్ళే, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు. సార్ ఎందుకు సార్ మాకు గుట్టు విప్పుతారు, మాకు మేము చెప్తే బాగుండదు సార్ అంటే నేనేం చెప్పలేను, కానీ లోపల నవ్వుకుంటుంటారు అందరూ మీరు. సో ఇది ప్రేమ గురించి కనుక, ప్రేమ గురించి చెప్పాలంటే మరి మీకు ప్రేమ అనేది ఎక్స్పీరియన్స్ ఉంటే, లేకపోతే ఫీలింగ్ అంటే ఏమో అర్థమైతే అప్పుడు మీకు నేను చెప్పింది అర్థమవుతుంది, షేక్స్పియర్ బాధ అర్థమవుతుంది. లేకపోతే షేక్స్పియర్ బాధ మీకేం అర్థమవుతుందో చెప్పండి? వాడు ఎందుకు రాసుకున్నాడో, ఏం రాసినాడో పాపం, వాళ్ళ బాధ అంతా కూడా మనకెందుకు? లిటరేచర్లో మెయిన్ ఇదే అనమాట, వాని బాధ అంతా మనకి ఎక్కిస్తాడనమాట, వాని సంతోషాన్నంతా మనకి ఎక్కిస్తాడు. మనం దాన్ని అర్థం చేసుకున్నాం అనుకోండి, మనకు సంతోషంగా ఉంటుంది. లేకపోతే ప్రేమ అనేది తెలియదు అనుకోండి, ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలియదు అనుకోండి, అప్పుడు మనకి ఎంతసేపు ప్రేమ అని చెప్తే మాత్రం ఏం అర్థమవుతుంది చెప్పండి? ఏం అర్థం కాదనమాట. కనుక ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద లిటరేచర్, జోక్స్ అపార్ట్, ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద లిటరేచర్, యూ షుడ్ హ్యావ్ దోస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకు చాలామందికి లిటరేచర్ అర్థం కాదు, ఎందుకు చాలామంది లిటరేచర్ని మనము కష్టం సార్ మాకు అర్థం కాదు, ఇది చాలా వరకు ఇబ్బంది, ఏం రాసినాడు అంటే తల బద్దలు కొట్టుకుంటాం కదా, ఎందుకంటే వీ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ వాట్ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ బై ద పోయిట్ ఆర్ ద రైటర్ కావచ్చు, పోయిట్ కావచ్చు, వాడి ఎక్స్పీరియన్స్ని రాస్తే ఆ ఎక్స్పీరియన్స్ని మనం ఎందుకు అర్థం చేసుకోలేమంటే, బికాజ్ వీ హ్యావ్ నెవర్ గాన్ త్రూ సచ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్. ఆ ఎక్స్పీరియన్సెస్ మనకు లేవు కనుక మనకు వాడు రాసింది అర్థం కాదు. మీరైనా నేను ఎవరైనా కావచ్చు, జాన్ డన్ ది మెటాఫిజికల్ పోయిటరీ చదివితే ఒక్క ముక్క అర్థం కాదు, టెడ్ హ్యూగ్స్ పోయిటరీ చదివిన ఒక్క ముక్క అర్థం కాదనమాట. ఎందుకు రాసినాడు వాడు అనేది మనకి ఇప్పటికీ అర్థంగానే ఉంటుంది, ఎందుకంటే వీ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్ సచ్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. కనుక ఆల్వేస్ దట్ ఈస్ ఎ బిగ్ పజిల్. ఎందుకు లిటరేచర్ మనకు అర్థం కాదు? హ్యామ్లెట్ ఎందుకు, నాకైతే చాలాసార్లు హ్యామ్లెట్ అర్థమయ్యేది కాదు. ఏమి వీని బాధ, హ్యామ్లెట్ యొక్క బాధ ఏమి, వాడు చంపేసి పుట్టుకొని చంపేయచ్చు కదా క్లాడియస్ని, ఏం బాధ, ఊరికి అనవసరంగా రాసినాడు అనిపించేది అనమాట. తర్వాత ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చదివిన తర్వాత హ్యామ్లెట్ యొక్క బాధ ఏమో నాకు కూడా అర్థమైంది అనమాట. సో లిటరేచర్ ఎప్పుడు అర్థమవుతుందంటే వెన్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అబౌట్ దోస్ ఎక్స్పీరియన్స్డ్ బై ద పోయిట్స్ అండ్ ద రైటర్స్ ఇన్ ద రియల్ లైఫ్. ఎప్పుడు దాకా ప్రేమ అనేది మనకు జీవితంలో అనుభవించలేదనుకోండి, ఆస్వాదించలేదనుకోండి,
సినిమాటిక్ ప్రేమ కాదనమాట, మసాలా వేసిన బాలీవుడ్, హాలీవుడ్ లేకపోతే తెలుగు సినిమా ప్రేమలు అస్సలు కాదనమాట. వాస్తవమైన ప్రేమ, నిజమైన ప్రేమ మనం ఎప్పుడు దాకా మనము అనుభవించలేదు, ఆ ఫీల్ కాలేదు, అప్పుడు దాకా ప్రేమ అంటే మనకు కేవలం ఒక పదంలాగే ఉంటుంది. ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ అవుతుందో అప్పుడు అది పదం కాదు, అది జీవితం అనే విషయం అర్థమవుతుంది అనమాట. కనుక జోక్స్ అపార్ట్, వై కాంట్ వి అండర్స్టాండ్ మెనీ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ప్రెస్డ్ బై ద పోయట్స్, ఎందుకంటే వీ హ్యావ్ నెవర్ అండర్గోన్ సచ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. కనుక దాన్ని మనము అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. సరే, మనం స్టార్ట్ చేద్దామండి. సో నా క్వశ్చన్కి ఎవరు లేదు, రుబినిసా మాత్రం ఒకసారి ముసిముసి నవ్వులతో ఇమోజీ పంపించింది, మిగతా వాళ్ళు ఎవరేం మాట్లాడటం లేదనమాట. ఎందుకు మాట్లాడితే ఎందుకు వచ్చిన సమస్య వస్తుంది అనుకుంటున్నారేమో. ప్రేమించడం తప్పు కాదనమాట. పీపుల్ హూ ఆర్ ఇన్ లవ్ ఆల్వేస్ ఫీల్ హ్యాపీనెస్. ఎవరైతే ప్రేమలో ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. సో మీరందరూ సంతోషంగా ఉండాలంటే ప్రేమలో ఉండండి. ప్రేమలో అంటే మరి తప్పుగా జెండర్ ప్రేమ కాదనమాట, మామూలు ప్రేమ గురించే మాట్లాడుతున్నాను మీకు. ఎప్పుడైనా కూడా ప్రేమలో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటారు. అంటే వీ షుడ్ ఆల్వేస్ లవ్ సంథింగ్ ఇన్ అవర్ లైఫ్ ఆర్ లవ్ సమ్ వన్ ఇన్ అవర్ లైఫ్. ప్రతి క్షణము దేన్నన్నా ప్రేమిస్తూ ఉన్నా, ప్రతి క్షణము ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నా మనం సంతోషంగా ఉంటాం. ద్వేషిస్తూ ఉంటే ఎవరు సంతోషంగా ఉంటారు చెప్పండి? సాడిస్టులు కూడా సంతోషంగా ఉండరు. కనుక ఈ ఉన్న వాస్తవం ఏముందంటే యూ షుడ్ లవ్ సంథింగ్ ఆర్ సమ్ వన్ ఇన్ అవర్ లైఫ్ కంటిన్యూస్లీ. ఏదన్నా దేన్నన్నా మనం ప్రేమిస్తూ ఉన్నా, ఎవరినన్నా ప్రేమిస్తూ ఉన్నా, అప్పుడు మన జీవితంలో మనం సంతోషంగా ఉంటాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆర్ ఎలిమెంట్స్ టు కీప్ అవర్ సెల్ఫ్ హ్యాపీ. మీకు నచ్చిన పని మీరు ప్రేమిస్తుంది అనుకోండి, దట్ ఆల్సో గివ్స్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్, పీస్ అండ్ జాయ్. లేదా మీ పిల్లలు కావచ్చు, లేకపోతే మీ స్పౌజ్ కావచ్చు, లేకపోతే మీ అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, అక్క కావచ్చు, తమ్ముడు కావచ్చు, చెల్లి కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరినైనా కానీ ప్రేమిస్తున్నారనుకోండి, ఏం ఆశించకుండా ప్రేమిస్తుంది అనుకోండి, ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ బ్లిస్ ఇన్ లైఫ్. కనుక సరదాగా ఏం కాదు, సీరియస్ విషయమే, కొంచెం సరదాగా చెప్పినాను. ఓకేనా? కనుక ప్రేమ అంటే కేవలం రొమాంటిక్ యాంగిల్ మాత్రమే చూసుకునే వాళ్ళకి సినిమా యొక్క ప్రభావం అనమాట. లవ్ ఈజ్ నాట్ ఆల్వేస్ హ్యావ్ ఎ రొమాంటిక్ యాంగిల్, అది కాదనమాట. ప్లెటోనిక్ లవ్ కూడా ఉంటుంది. దేర్ ఆర్ 2 kinds ఆఫ్ లవ్స్, రొమాంటిక్ లవ్ అండ్ ప్లెటోనిక్ లవ్. లిటరేచర్ వస్తే ఇంకా నాకు ఇంకా అదుపు ఉండదు అనమాట. ఎంతసేపైనా మాట్లాడుతూ వెళ్ళిపోతాను. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పనికి వస్తుంది. రియల్ లైఫ్ పాయింట్, వాట్ ఈజ్ లిటరేచర్? ఇట్ ఈస్ అబౌట్ లైఫ్ ఓన్లీ. లిటరేచర్ అంటేనే లైఫ్ లేకుండా లిటరేచర్ ఏముంది? మనుషులే లేకపోతే కుక్కల మీద లిటరేచర్ రాసుకుంటామా, లేకపోతే గాడిద లిటరేచర్ రాసుకుంటారు? గాడిద ఇలా అందంగా ఓండ్రు పెట్టింది అనుకుంటూ రాసుకుంటే అది పోయిటరీ అయిపోతుంది. గాడిదలకి అది పోయిటరీ కావచ్చు. కనుక మనకు వచ్చేటప్పటికి లిటరేచర్ అర్థం కావాలంటే జీవితం అర్థమై ఉండాలి. జీవితం అర్థమైతే లిటరేచర్ అర్థమవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ లిటరేచర్, యూ షుడ్ అండర్స్టాండ్ లైఫ్. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ అండర్స్టూడ్ లైఫ్, దెన్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ లిటరేచర్. నాకు ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగిందనమాట, అందుకే నాకు లిటరేచర్ ఈజీగా అర్థమవుతుంది. వాడు ఏమన్నా రాసుకొని ఏదన్నా కానీ రాసుకుని అనుకోండి, తుగ్లక్ది, ప్రజల బాధ ప్రజలది అనమాట. తుగ్లక్ బాధ ప్రజలకు అర్థం కావాలి, ప్రజల బాధ తుగ్లక్ అర్థం కాకపోవడమే సమస్య వచ్చింది. కనుక లిటరేచర్ ఏమనేది మనకు అర్థం కావాలంటే లైఫ్ అర్థం కావాలి. లైఫ్ అనేది ఏమైనా అర్థమైతే లిటరేచర్ ఈజీగా అర్థమవుతుంది. నాకు తెలిసి దెర్ ఆర్ ఓన్లీ 3 kinds ఆఫ్ ప్రాబ్లమ్స్ హ్యుమానిటీ హ్యాస్ బీన్ గోయింగ్ త్రూ. కనుక అంతమించి ఏమి రాయడానికి లేదనమాట. రైట్. సో కమింగ్ బ్యాక్ టు ద టెక్నికల్ డీటెయిల్స్, దిస్ work of art done by Shakespeare, sonnet 116 is a sonnet. దీన్ని sonnet అంటారు. సో what is a sonnet? మీకు స్క్రీన్ మీద కనిపిస్తాను చూసుకోండి. what is a sonnet? Sonnet is a lyric poem consisting of a single stanza of 14 lines. ఎన్ని లైన్స్ ఉంటాయి ఇందులో అంటే 14 లైన్స్ ఉంటాయండి. గుర్తుపెట్టుకోండి. నేను దీని మీద రాయడానికి ట్రై చేస్తున్నాను. మార్కప్ వచ్చేసింది. సో ఇందులో మనకు 14 లైన్లు ఉంటాయి సానెట్కి వచ్చేటప్పటికి. లిటరరీ డివైజెస్ కూడా చూసుకోవాలి. నేను అలా చెప్పాను అనమాట. లిటరరీ డివైజెస్ వచ్చేటప్పటికి ఒక క్లాస్లో మీకు అన్ని లిటరరీ డివైజెస్ చెప్పుకుంటూ వెళ్ళాను అనుకోండి, దానికి ఏం గుర్తుండదు అనమాట మీకు. కనుక ఏదైతే మనకు లిటరేచర్ వస్తుందో ఆ లిటరేచర్లో ఏం లిటరరీ డివైజెస్ వాడారో చూసుకొని దాన్ని మీకు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తాను. కనుక మీకు కనెక్ట్ అవుతుంది అనమాట. లిటరరీ డివైజ్ కనెక్టెడ్ టు ద లిటరరీ వర్క్ ఆఫ్ ఆర్ట్. ఆ రెండు కనెక్ట్ కావడం వల్ల మీకు ఈజీగా గుర్తుంటుంది ఎగ్జామ్లోకి వచ్చేటప్పటికి. సో వాట్ ఈస్ ఎ సానెట్? ఎ లిరిక్ పోయం. గుర్తుపెట్టుకోండి, ఎ లిరిక్ పోయం అనమాట. లిరిక్ పోయం అంటే ఏమింది? పాడడానికి అవకాశం ఉన్నటువంటి ఒక పోయం అనమాట. గద్య పద్యం ఏదో అంటారు తెలుగులోకి వచ్చేటప్పటికి. పద్యమే కాకపోతే గద్య పద్యం అంటారనమాట. అంటే పాట రూపంలో మాట్లాడగలిగితే, పాడగలిగితే అలాంటి పోయంని లిరిక్ పోయం అని అంటారు. సో సానెట్ ఈజ్ ఎ లిరిక్ పోయం కన్సిస్టింగ్ ఆఫ్ సింగిల్ స్టాంజా, లేదంటే మొత్తం అంతా కూడా మనకు ఒక లైన్లో ఉంటుందన్నమాట. సింగిల్ స్టాంజా
of 14 iambic pentameter lines linked by an intricate rhyme scheme. మరి ఇందులో టెక్నికల్ ఏముందంటే మనకు సానెట్ అంటే ఒకటి లిరిక్ పోయము, అది గుర్తుపెట్టుకోండి. సానెట్ అనేటప్పటికి లిరిక్ పోయం అనమాట. లిరిక్ పోయంలో ఏముంటుంది, రిథమ్ ఉంటుంది, పాటలు పాడడానికి ఉంటుంది, కనుక లిరిక్ పోయం అనమాట. తర్వాత దానికి ఎన్ని లైన్స్ ఉంటాయంటే 14 లైన్స్ ఉంటాయి. ఆ 14 లైన్స్లో మనకు మొదటి 8 లైన్స్ వచ్చేటప్పటికి ఆక్టేవ్ అంటారు, మరి చివరి 6 లైన్లు వచ్చేటప్పటికి సెస్సెట్ అంటారనమాట, సెస్టే అంటారు. ఈ పోయెట్ ఏం చేస్తాడంటే సానెట్లో మొదటి 8 లైన్లో ప్రాబ్లం చెప్తాడు, సో సిచ్యువేషన్ ఏముందో చెప్తాడు, ఇన్సిడెంట్ చెప్తాడు అనమాట. అంటే ఏమి ప్రాబ్లం వచ్చింది, ఏమి సిచ్యువేషన్ ఫేస్ చేసినాడు, ఏమి ఇన్సిడెంట్ జరిగింది అనేది మొదటి 8 లైన్లో చెప్తాడు. తర్వాత సెస్టే వచ్చేటప్పటికి నెక్స్ట్ 6 లైన్స్, లాస్ట్ చివరి లైన్స్లో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తాడు, లేదంటే రిజల్యూషన్ చెప్తాడు అనమాట. అంటే సానెట్కి వచ్చేటప్పటికి ఏముందంటే ప్రాబ్లము డిస్కస్ చేయాలో పోయిట్, తర్వాత దాని యొక్క సొల్యూషన్ కూడా పోయిట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది మనకు 14 లైన్స్లో ఉంటుంది. అయాంబిక్ పెంటామీటర్ అంటారు. అయాంబిక్ అనేటప్పటికి ఏముందంటే ఒక అన్స్ట్రెస్డ్ ఫాలోడ్ బై స్ట్రెస్డ్ సిలబల్ అనమాట. అంటే ఒక సిలబల్ ఉంటుంది కదా మనకు, ఫుట్ అంటాము, ఫీట్ అంటాము, అవునా. సో ఏదన్నా కానీ ఒక ఫీట్ కావచ్చు లేదా ఒక ఫుట్ అంటాం మనము, అందులో ఒక సిలబల్ ఉంటుంది, ఒక సిలబల్ ఉన్నదాన్ని ఒక ఫుట్ అంటాము. అందులో ఒక అన్స్ట్రెస్డ్ ఫాలోడ్ బై ఏ స్ట్రెస్డ్ సిలబల్తో ఉందనుకోండి, దాన్ని ఏమంటాం మనం అయాంబిక్ అంటాం. పెంటామీటర్ అనేటప్పటికి ఏముందంటే 5 ఫుట్ ఉంటుంది అనమాట, 5 feet ఉంటుంది. ఒక లైన్ 5 feetలో ఉందనుకోండి, దాన్ని పెంటామీటర్ అంటారనమాట. ఒకే ఫీట్ ఉంటే మోనోమీటర్ అంటారు, 2 ఉంటే డైమీటర్ అంటారు. నేను చూపిస్తాను మీకు. సో అయాంబిక్ పెంటామీటర్ అనే దానికి మనకు సానెట్లో మ్యాక్సిమం అంతా కూడా మనకు ఇంగ్లీష్ లిటరేచర్కి వచ్చేటప్పటికి పోయిటరీలు అంతా కూడా అయాంబిక్ పెంటామీటర్సే వాడతారనమాట. అన్స్ట్రెస్డ్ ఫాలోడ్ బై స్ట్రెస్ సిలబల్ ఉంటుంది, 5 feet ఉన్నటువంటి ఒక లైన్ రాసుకుంటారు, దాన్ని మనము అయాంబిక్ పెంటామీటర్ అంటాం. సో సానెట్ అనేటప్పటికి లిరిక్ పోయం అనమాట, సింగిల్ స్టాంజాలో ఉంటుంది, దాంట్లో 14 లైన్స్ ఉంటాయి. ఆ 14 లైన్స్లో ఉన్నటువంటి మనకు వచ్చేటప్పటికి ఏముంటుందంటే అయాంబిక్ పెంటామీటర్ లైన్స్ ఉంటాయి, ప్రతి ఒక్క దాంట్లో అయాంబిక్ పెంటామీటర్ లైన్స్ ఉంటాయి. లింక్డ్ బై అన్ ఇంట్రికేట్ రైమ్ స్కీమ్ ఉంటుందన్నమాట. సో రైమ్ స్కీమ్ కూడా ఎలా ఉంటుంది, ఇంట్రికేట్గా ఉంటుందన్నమాట. అంటే మనకు కైండ్స్ ఆఫ్ సానెట్స్కి వచ్చేటప్పటికి మళ్ళీ మనకు 2 రకాలైన సానెట్స్ వస్తాయి. ఆ సానెట్స్లో ఏం రైమ్ స్కీమ్ వస్తుందో కూడా మీకు నేను చెప్తాను. తర్వాత మీకు ఇందులో ఏముంటుంది, 14 లైన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 parts, 2 partsగా డివైడ్ అయి ఉంటుంది అనమాట. ద ఫస్ట్ పార్ట్ ఈస్ కాల్డ్ ఆక్టేవ్, ది సెకండ్ పార్ట్ ఈస్ కాల్డ్ సెస్టే. ఫస్ట్ పార్ట్లో 8 లైన్స్ ఉంటాయి, సెకండ్ పార్ట్లో 6 లైన్స్ ఉంటాయి. సానెట్ ఎందుకు రాస్తాడంటే మొదటి 8 లైన్లో ఆక్టేవ్లో పోయెట్ ప్రాబ్లం చెప్తాడు, వాని ప్రాబ్లం చెప్తాడనమాట. జనరల్గా లవ్ ప్రాబ్లమ్స్ టాపిక్ వచ్చేటప్పటికి మనకు హోప్స్ మీద, పెయిన్స్ మీద, ప్రాబ్లమ్స్ ఆఫ్ మేల్ లవర్, మగవాళ్ళ యొక్క ప్రేమ బాధలు చెప్తారు. ఆడవాళ్ళకి ప్రేమలో బాధలు లేవని చెప్తున్నాడు సార్. నేను చెప్తాను కాదండి, నన్నేం మాట్లాడొద్దండి. అకార్డింగ్ టు ద లిటరేచర్ ప్రేమలో పడితే మగవాళ్ళకే బాధ ఉంటుంది కానీ ఆడవాళ్ళకి బాధ ఉండదంట. మరి మేల్ లవ్ ప్రాబ్లమ్స్ మాత్రమే సానెట్స్లో ఉన్నాయంట, మరి ఎందుకు ప్రేమలో ఆడవాళ్ళకి బాధలు ఉండవో నాకైతే అర్థం కాదనమాట. అంటే కేవలం మగవాళ్ళే పూర్తిగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తారేమో, మరి నాకైతే మీరే చెప్పాలి. ఇప్పుడు చెప్తే మిగతా వాళ్ళందరూ తిడతారు కనుక జనరల్ ప్రకారం అకార్డింగ్ టు ద లిటరేచర్ ప్రకారం కేవలం మగవాళ్ళకే ప్రేమ అర్థమవుతుంది, ఆ ప్రేమలో బాధలు ఉంటాయి. ఆ బాధల్ని వ్యక్తపరచడానికి కోసం మన వాళ్ళందరూ ఇలాంటి రకరకాల పోయమ్స్ రాసినారనమాట. అందులో సానెట్ ఒకటి ఉంది. సో వాట్ ఈస్ ద టాపిక్ ఆఫ్ ద సానెట్? హోప్స్ కావచ్చు, ఆశలు కావచ్చు, పెయిన్స్ కావచ్చు, బాధలు, ప్రాబ్లమ్స్ ఆఫ్ మేల్ లవర్ లవ్ ప్రాబ్లమ్స్. అంటే సానెట్స్ అనేవి పూర్తిగా ప్రేమకు సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంది, ఆ యొక్క దానికి సొల్యూషన్ వాడే చెప్తాడనమాట. వానికి బాధ ఏమో చెప్తాడు, తర్వాత బాధకు సొల్యూషన్ కూడా వాడే చెప్తాడు. సో ఇది టెక్నికల్ గుర్తుపెట్టుకోండి. లిరిక్ పోయం అనమాట సానెట్. సింగిల్ స్టాంజాలో ఉంటుంది, ఆ స్టాంజా మొత్తం 14 లైన్స్లో ఉంటుంది. అందులో మనకు ఇయాంబిక్ పెంటామీటర్ లైన్స్ వాడతారు. తర్వాత దాంట్లో ఇంట్రికేట్ రైమ్ స్కీమ్ ఉంటుంది. తర్వాత టాపిక్ వచ్చేటప్పుడు దేని మీద రాస్తారు సానెట్స్ అంటే హోప్స్, పెయిన్స్, ప్రాబ్లమ్స్ ఆఫ్ మేల్ లవర్ ప్రాబ్లమ్స్ గురించి రాస్తారు. మగవాళ్ళ యొక్క ప్రేమ గాథలు, దేవదాస్ లాంటి వాళ్ళ గురించి రాస్తారు. అందులో మనకు ఆక్టేవ్ 8 లైన్స్ ఉంటుంది, సెస్టే 6 లైన్స్ ఉంటుంది. మొదటి 8 లైన్లో ప్రాబ్లం కానీ, సిచ్యువేషన్ కానీ, ఇన్సిడెంట్ కానీ మనకు పోయెట్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. నెక్స్ట్ 6 లైన్స్కి వచ్చేటప్పటికి సొల్యూషన్, రెజల్యూషన్ దాంట్లో ఇస్తాడనమాట. తర్వాత మనకు సానెట్ అనేది కేవలం దీని మీద రాయాలంటే దీని మీద రాస్తామన్నమాట. కొంతమంది కావాలంటే వేరే విధంగా రాసుకుంటారు. సో మనకు 2 రకాలైనటువంటి సానెట్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో. సో సానెట్ అంటే మీకు అర్థమైంది కనుక ఇప్పుడు సానెట్స్లో రకాల గురించి చూసుకుందాం మనము. సో ఎన్ని రకాలు ఉన్నాయి సానెట్ కొనేటప్పటికి మనకు 2 kinds ఉన్నాయన్నమాట. సానెట్స్ వచ్చేటప్పటికి ఒరిజినల్గా వచ్చేటప్పటికి మనకు ఓల్డ్ అంటే ఇంగ్లీష్ కాకుండా మిగతా లాంగ్వేజెస్కి వచ్చేటప్పటికి మనకు పెట్రార్కియన్ సానెట్ అని కానీ లేదా ఇటాలియన్ సానెట్ అని కానీ ఉందన్నమాట. సో పెట్రార్కియన్ సానెట్ అంటే పెట్రార్కియన్ అతను ఇంట్రడ్యూస్ చేసినాడు అనమాట సానెట్ రాయడం అనే దాన్ని.
తర్వాత ఇటాలియన్ సానెట్ అని కూడా అంటారు. సో పెట్రార్కియన్ సానెట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇటాలియన్ సానెట్ అనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ సానెట్స్ ఇన్ ఇటాలీ, అంటే ఇటలీ భాషలో రాసినటువంటి సానెట్స్, మొట్టమొదటి సానెట్స్ అనమాట. ప్రపంచంలో సానెట్స్ తీసుకొచ్చిందే వీడు కనుక పెట్రార్కియన్ సానెట్స్ అంటారు, వీటిని ఇటాలియన్ సానెట్స్ అంటారు. ఫస్ట్ సానెట్స్ ఇన్ ఇటాలియన్ లాంగ్వేజ్ అనమాట. ఇది ఎప్పుడు రాయబడింది అంటే 14th centuryలో చేసినారనమాట. 14th century అంటే ఏముంది, మనకు షేక్స్పియర్ సానెట్స్ రాసినాడు వచ్చేటప్పటికి దాదాపుగా మనకు ఎలిజబెథన్ పీరియడ్లో రాస్తే, అంతకంటే ముందే మనకు ఇటలీలో కానీ గ్రీక్ కావచ్చు, లాటిన్ కావచ్చు, ఈ భాషలో వీళ్ళు లిటరేచర్ ముందే రాసుకున్నారు కనుక ఇటాలియన్ సానెట్ లేకపోతే పెట్రార్కియన్ సానెట్ వచ్చేటప్పటికి 14th centuryలో దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే, దాన్ని ఇంగ్లీష్లోకి ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే సర్ థామస్ వాత్ అనమాట. సర్ థామస్ వాత్ ఇంట్రడ్యూస్డ్ పెట్రార్కియన్ సానెట్ ఆర్ ఇటాలియన్ సానెట్ ఇంటూ ఇంగ్లీష్. తర్వాత దీని యొక్క రైమ్ స్కీమ్ వచ్చేటప్పటికి ఏముంటుంది, పెట్రార్కియన్ సానెట్ కానీ ఇటాలియన్ సానెట్ కానీ వస్తే దాని రైమ్ స్కీము ABBA ABBA CDE CDE అని కానీ ఉంటుంది, లేకపోతే కొంచెం ఆల్టరేట్ ఉంటే ABBA ABBA CDCCDC. ఏవైతే మీకు నేను ఈ పార్ట్ చెప్పినానో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే దీని మీద మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు పెట్రార్కియన్ సానెట్ లేదా ఇటాలియన్ సానెట్లో ఉన్నటువంటి ఫీచర్స్లో వాడు అడుగుతాడనమాట. సో ఇట్స్ ద ఫస్ట్ సానెట్స్ ఇన్ ఇటాలియన్ లాంగ్వేజ్ ఆర్ ఇటలీ. It is been divided. It has come into force in 14th century, and it is introduced into English by Sir Thomas Watt, and the rhyme scheme is ABBA ABBA CDE CDE లేదంటే ABBA ABBA CDCCDC. ఇది మీకు కంఠస్థం వచ్చేసేయాలి, ఎందుకంటే ఎగ్జామ్లో కన్ఫ్యూజన్ కోసము ఏదో ఒక దాన్ని చేంజ్ చేసి మీకు ఇస్తాడు అనమాట MCQ. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు ఫెమిలియర్ సానెట్స్ వచ్చేటప్పటికి మనకు ఇంగ్లీష్ సానెట్స్ అనమాట. వీటిని షేక్స్పియర్ సానెట్స్ కూడా అంటారు, ఎందుకంటే షేక్స్పియర్ దీన్ని మాడిఫై చేసి పెట్రార్కియన్ సానెట్ యొక్క స్టైల్ని మాడిఫై చేసి ఏం చేసినా అంటే దీన్ని ఇంగ్లీష్లోకి తీసుకొచ్చినాడు. సో పెట్రార్కియన్ సానెట్స్కి వచ్చేటప్పటికి ఏముందంటే మనకు రైమ్ స్కీమ్ ఒకటి ఉంటే, ఇంగ్లీష్ సానెట్స్కి వచ్చేటప్పటికి వేరే రైమ్ స్కీమ్ వచ్చింది. సో ఇంగ్లీష్ సానెట్స్ షేక్స్పియర్ సానెట్స్ వచ్చేటప్పటికి దీన్ని హెన్రీ వుడ్ యాక్చువల్గా ఇంట్రడ్యూస్ చేసినాడు, లేకపోతే రాయడం మొదలుపెట్టినాడు. ఇతన్ని ఎర్ల్ ఆఫ్ సర్రే అని కూడా అంటారు. ఇది ఒక స్ట్రక్చర్ ఏముందంటే 3 క్వార్టరైన్స్లో ఉంటుంది, తర్వాత ఒక కపులెట్తో ఎండ్ అవుతుంది అనమాట. సో 3 క్వార్టరైన్స్ అంటే ఒక్కొక్క దానికి 4 లైన్లు ఉంటాయి. సో 4 మూలలో 12, 4 మూలలో 12 అవుతుంది. ఇంకా 2 ఒక కప్లెట్ అంటే దోహా అనమాట, 2 లైన్లు ఉంటుంది. సో క్వార్టరైన్ వచ్చేటప్పటికి ఎన్ని లైన్స్ ఉంటుందంటే 4 లైన్స్ స్టాంజా ఉంటుంది. కప్లెట్ వచ్చేటప్పటికి 2 లైన్స్ స్టాంజా ఉంటుంది అనమాట. సో క్వార్టరైన్ వచ్చేటప్పటికి 4 లైన్స్ స్టాంజాస్ని క్వార్టరైన్స్ అంటారు. కప్లెట్ వచ్చేటప్పటికి 2 లైన్స్లో వచ్చే ఎండ్ అయ్యేదాన్ని కప్లెట్ అంటారు, అంటే దోహా అంటాం. హిందీలోకి వచ్చేటప్పటికి దోహా అంటాము. అవి చివరిలో కప్లెట్ చివరిలో రైమింగ్ కప్లెట్స్ ఉంటాయన్నమాట. అవి మీకు ముందు చూపించుకుంటూ పోతా. ఇది ఇంట్రడక్షన్ అనమాట. ఇంగ్లీష్ సానెట్ లేకపోతే షేక్స్పియర్ సానెట్ రైమింగ్ స్కీమ్ వచ్చేటప్పటికి ఏముందంటే ABAB CDCD EF GG. ఈ GG ఏది ఉందో ఇది కప్లెట్ అనమాట, అంటే రైమింగ్ అనమాట. చూడండి ఇక్కడ AB అనేది ఇంటర్ కనెక్టెడ్. ఏ ఇక్కడ ఫస్ట్ లైన్, థర్డ్ లైన్, సెకండ్ లైన్, ఫోర్త్ లైన్ కనెక్ట్ అవుతుంది. కానీ జీజీలో ఏముంది, లాస్ట్ 2 లైన్స్ మాత్రము ఇంటర్ కనెక్టెడ్ ఉన్నాయన్నమాట. సో ఎగ్జామ్లో మీకు రైమ్ స్కీమ్, ఇంగ్లీష్ సానెట్ రైమ్ స్కీమ్ కానీ షేక్స్పియర్ సానెట్ గుర్తుపెట్టు, కంఠస్థం వచ్చేయాలి, అది గుర్తుంచుకోవాలన్నమాట. AB అని కానీ CDCD EF GG అని ఉంటుంది. తర్వాత స్పెన్జీరియన్ సానెట్ అని ఒకటి కొత్తగా వచ్చిందనమాట. స్పెన్జీరియన్ సానెట్లో రైమ్ స్కీమ్ వచ్చేటప్పటికి ఏముందంటే ABAB BC CD EE. అంటే ఇక్కడ మనకు ABAB ఇక్కడ కామన్ ఉంది, తర్వాత BC CD EE. ఇది వచ్చేటప్పటికి మనకు స్పెన్జీరియన్ సానెట్. ఇందులో అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఇందులో కూడా 14 లైన్లే ఉంటాయి, కాకపోతే రైమ్ స్కీమ్లో తేడా వస్తూ ఉంటుంది. అంటే పైన చూసుకుంటే ఫస్ట్ క్వార్టరైన్ చూసుకున్నాం అనుకోండి, ABAB ఇది కూడా ఫస్ట్ క్వార్టరైన్ ABAB లాగా ఉంది. సెకండ్కి వచ్చేటప్పటికి CD కాకుండా BCలో మారిపోయింది. సో దీనికి రెండింటికి మ్యాచ్ కావటం లేదు. EFకి దీనికి మ్యాచ్ కావటం లేదు. చివరిలో మాత్రం మళ్ళీ మ్యాచ్ అవుతుంది. అంటే మీకు ఎగ్జామ్లో ఇచ్చేటప్పటికి ఏం చేస్తా అంటే స్పెన్జీరియన్ సానెట్ యొక్క రైమ్ స్కీమ్ కనుక్కోండి అంటూ మీకు షేక్స్పియరియన్ సానెట్ రైమ్ స్కీమ్ ఇస్తాడు, తర్వాత ఇటాలియన్ పెట్రార్కియన్ సానెట్ రైమ్ స్కీమ్ ఇస్తాడు, తర్వాత మీకు స్పెన్జీరియన్ సానెట్ కూడా ఇస్తాడు అనమాట. అందులో ఏది అంటే మీకు గుర్తుండాలి, దీంట్లో కంఠస్థం చేయాల్సిందే, దాని ఏమంటారు ఇమేజ్ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏ రైమ్ స్కీము ఏ దానికి సానెట్కి వస్తుందంటే ఖచ్చితంగా మీకు 1 మార్క్ వచ్చేస్తుంది అంట.
ఓకేనా. సరే, ఇప్పుడు కైండ్స్ ఆఫ్ సానెట్స్లో మనకు పెట్రార్కియన్ సానెట్ ఉంది, ఇటాలియన్ సానెట్ ఉంది, దేర్ ఇంకొకటి వచ్చేటప్పటికి ఇంగ్లీష్ షేక్స్పియరియన్ సానెట్ అంటాము. కొంచెం మోడిఫికేషన్స్తో మనకు స్పెన్సర్ రాసినాడు కదా, ఎడ్మండ్ రాసిన దాంట్లో స్పెన్సీరియన్ సానెట్ అని కూడా మనకు అంటామన్నమాట. జనరల్గా మనకు సానెట్స్ వచ్చేటప్పటికి దేనికి వాడతామంటే మేల్ లవర్ లవ్ ప్రాబ్లమ్స్ గురించి వాడతాం. కాకపోతే జాన్ డన్ ఎవరైతే మెటాఫిజికల్ పోయిట్ ఉన్నాడో అతను ఏం చేస్తున్నాడు, హోలీ సానెట్స్ అని రాసి దాన్ని రిలీజియస్ టాపిక్స్ మీద రాస్తున్నాడు. వీడు మెటాఫిజికల్ పోయిట్ అనమాట. సో బియాండ్ ఫిజిక్స్ అనమాట, అంటే వాస్తవిక ప్రపంచం నుంచి దూరంగా వెళ్ళిపోయి రాస్తారు చూడండి, అలాంటి ఒక పోయిటరీ రాసినాడు, మెటాఫిజికల్ పోయిటరీ రాసినాడు అనమాట జాన్ డన్, హోలీ సానెట్స్. ఇతను వచ్చేటప్పటికి రిలీజియస్ టాపిక్స్ మీద రాసినాడు. తర్వాత మిల్టన్ ఉంది, అదర్ టాపిక్స్ ఉంది ఆన్ హిస్ బ్లైండ్నెస్. సో మీకు జాన్ డన్ వచ్చేటప్పటికి హోలీ సానెట్స్ రాసినాడు రిలీజియస్ టాపిక్స్ మీద, జాన్ మిల్టన్ కూడా అదర్ టాపిక్స్ మీద రాసినాడు, ఆన్ హిస్ బ్లైండ్నెస్ మీద టాపిక్స్ రాసినాడు. తర్వాత ఈ సానెట్స్ని మనము ఒకే ఒక టాపిక్ మీద ఎక్కువ రాయడం చేసినాం అనుకోండి. ఇప్పుడు విలియం షేక్స్పియర్ ఎలా రాసినాడు, సానెట్స్ తీసుకున్నాడు, లవ్ ప్రాబ్లమ్స్ తీసుకున్నాడు, అలా ఒకదాని తర్వాత రాసుకుంటూ పోతే అలా రాసుకోపోయేదాన్ని సానెట్ సీక్వెన్స్ అంటారు, లేదా సానెట్ సైకిల్స్ అంటారు అనమాట. అంటే కలెక్షన్ ఆఫ్ సానెట్స్ ఉంటే దాన్ని సానెట్ సీక్వెన్స్ కానీ సానెట్ సైకిల్స్ అని అంటారు. సో ఇప్పుడు షేక్స్పియర్కి వచ్చేటప్పటికి షేక్స్పియర్ హాస్ టోటల్లీ రిటర్న్ 154 సానెట్స్ రిటర్న్ రాశాడనమాట. 154 సానెట్స్ రాసినాడు. అందులో మనకు సానెట్ నెంబర్ 116 ఇచ్చినారు, ఇంకా చాలా సానెట్స్ రాశాడనమాట. సో 154 షేక్స్పియరియన్ సానెట్స్ ఉన్నాయి, డెడికేటెడ్ టు మిస్టర్ హెన్రీ వృతులస్లీ అనమాట. మిస్టర్ WH అంటారు, ఎర్ల్ ఆఫ్ సౌతాంప్టన్కి కొన్ని సానెట్స్ డెడికేట్ చేస్తున్నాడు. తర్వాత డార్క్ లేడీ మ్యారీ ఫిచ్ అని అంటారు, ఎవరు అనేది తెలియదు మనకు, డార్క్ లేడీ అని అంటారు, కొంతమంది ఇతని లవర్ మిస్ట్రెస్ అంటారు, ఇలా రకరకాలుగా అంటారు. కనుక డార్క్ లేడీ మ్యారీ ఫిచ్ అని అనమాట క్యారెక్టరు. షేక్స్పియరియన్ సానెట్స్లో కొన్నిటిని మనకు చేస్తున్నాడు, డెడికేట్ చేస్తున్నాడు. ఈమె గురించే చాలా వరకు అన్ని సానెట్స్ రాస్తున్నారు అనుకుంటారు. సో మనకు ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, ఎవరి మీద రాస్తున్నాడు, ఎవరితో నిజంగా ఆల్రెడీ మనోనికి పెళ్ళి అయిపోయింది, 18 ఏళ్ళకి తనకంటే పెద్దగా ఉన్న ఆమెతో పెళ్లి చేసుకొస్తున్నాడు. కనుక మరి ఏమేమి కథలు నడిపినాడో ఇతనికే తెలియాలి. కానీ ఏదో రాసినాడు, లవ్ అఫేర్ అయితే ఉంది. ఈ చాలామంది పోయెట్స్కి, నావలిస్ట్కి, రైటర్స్కి ఎన్నో ఉంటాయి లవ్ అఫేర్స్ రకరకాలు. నాకైతే ఫస్ట్లో వీళ్ళ గురించి చదివేటప్పుడైతే అసహ్యం వేసేది అనమాట. ఒక్కడైనా సరిగ్గా బతికినాడంటే సరిగ్గా బతకలేదు, అందరూ చిత్రమైన బతుకులు, పనికిమాల పనులు చేసుకొని మరి గొప్ప గొప్ప పోయిటరీ రాసేవాళ్ళు అనమాట. సో ఫస్ట్లో ఈ ప్రొఫెసర్స్ అడిగేవని, వీళ్ళ లైఫ్ చూసే సో డిగ్రేడెడ్ లైఫ్ దే హ్యావ్ లెడ్ అండ్ హౌ కమ్ దే ప్రొడ్యూస్ సచ్ కైండ్ ఆఫ్ ఎ గ్రేట్ లిటరేచర్ అంటే వాట్ ఎవర్ ద లైఫ్ యు ఆర్ లీడింగ్ ఈజ్ యాక్చువల్లీ డిగ్రేడెడ్ అని చెప్పేవాళ్ళు అనమాట. అసలైన జీవితం వాళ్ళు బతికింది, మనం ఏం బతుకుతున్నామంటే కనిపించని చెరసాల్లో ఇరుక్కొని కనిపించని సంఖ్యలతో మనం బంధించబడి బతుకుతున్నామని చెప్తారు. ఇంకా అది పక్కకి వెళ్ళిపోతుంది, దారి తప్పిపోతుంది అది. తర్వాత రాబర్ట్ బ్రౌనీ భార్య ఉన్నటువంటి ఎలిజబెత్ బారెట్ బ్రౌనీ ఏం చేసిందంటే సానెట్స్ ఫ్రమ్ పోర్చుగీస్ అని రాసిందనమాట. ఆమె యొక్క సానెట్స్ పేరు ఎలిజబెత్ బారెట్ బ్రౌనీ సానెట్స్ వచ్చేటప్పటికి సానెట్స్ ఫ్రమ్ పోర్చుగీస్ అనమాట. సర్ ఫిలిప్ సిడ్నీ వచ్చేటప్పటికి ఆస్ట్రోఫెల్ అండ్ స్టెల్లా, ఎపిథాల్మియం వీళ్ళు రాయడం చేసినారు. సో ఇది మీకు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ ఈస్ అ సానెట్. కనుక మనం ఇప్పుడు చదువుకోది సానెటే. కనుక అసలు సానెట్ అంటే ఏముందంటే లిరిక్ పోయం అనమాట. సింగిల్ స్టాంజా ఆఫ్ 14 ఇయాంబిక్ పెంటామీటర్ లైన్స్ లింక్డ్ బై ఇంట్రిక్రేట్ రైమ్ స్కీమ్. 2 రకాలైనటువంటి 2 పార్ట్స్ ఉంటాయి మనకు. ఆక్టేవ్ వచ్చి ఫస్ట్ 8 లైన్స్లో ఆక్టేవ్ అంటాము, సెకండ్ సెట్ వచ్చేటప్పటికి మనకు సెస్టే అంటాము. అందులో మనకు ప్రాబ్లం ఫస్ట్ ఆక్టేవ్లో చెప్తాడు, 8 సెస్టేకి వచ్చేటప్పటికి మనకు 6 లైన్లో ప్రాబ్లం సొల్యూషన్ కూడా చెప్తాడు అనమాట. 2 రకాలైన సానెట్స్ ఉన్నాయి మనకు. పెట్రార్కియన్ సానెట్ ఉంది, తర్వాత ఇంగ్లీష్ షేక్స్పియరియన్ సానెట్ ఉంది. దాన్ని ఇంకొంచెం మోడిఫై చేసి స్పెన్సీరియన్ సానెట్ అని మనము వస్తుందన్నమాట. సో ఇంతవరకు ఏదైతే టెక్నికల్గా మీకు చెప్పినానో ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. సానెట్ అనే దాని మీద మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఏమైనా డౌట్ ఉందా సానెట్ అంటే ఏమి అనే దాని మీద? ఓకే, సో మనం ఇప్పుడు ఈ యొక్క సానెట్ 116 నంబర్ గుర్తుపెట్టుకోండి. సానెట్ నంబర్ 116 అనమాట. ఆ సానెట్ ఏముందంటే లెట్ మీ నాట్ టు ద మ్యారేజ్ ఆఫ్ ట్రూ మైండ్స్. సో ఇందులో సానెట్ అసలు మనకు ఒరిజినల్ సానెట్ స్ట్రక్చర్ ఒకసారి చూసుకొని రైమ్ స్కీమ్ చూసుకుందాము. నేను చెప్తూ ఉంటాను, ఆ రైమ్ స్కీమ్ కరెక్టా కాదా మీరు కూడా టెక్స్ట్ మెసేజ్ పంపించండి. సో ఇప్పుడు మనకి ఎన్ని లైన్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం, అనలైసిస్ చేసుకుందాం దీని సానెట్ని. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
14. సో 14 లైన్స్ ఉన్నాయి కనుక సానెట్ ఇది. ఇందులో మనకు 3 క్వార్టరైన్స్ అన్నాడు. సో ఇది ఫస్ట్ క్వార్టరైన్, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి సెకండ్ క్వార్టరైన్, ఇది వచ్చేటప్పటికి థర్డ్ క్వార్టరైన్, ఇది వచ్చేటప్పటికి మనకు కప్లెట్, ఫోర్త్ పార్ట్ వచ్చేటప్పటికి మనకు కప్లెట్ అనమాట. కప్లెట్లో 2 లైన్స్ ఉన్నాయి చూడండి అక్కడ, అంతే. సరే, సో ఫస్ట్ 4 లైన్స్లో మనకు రైమ్ స్కీమ్ ఏముంది? లెట్ మీ నాట్ ద మ్యారేజ్ ఆఫ్ ట్రూ మైండ్స్, అడ్మిట్ ఇంపీడిమెంట్స్, లవ్ ఈజ్ నాట్ లవ్. సో ఇది కనెక్ట్ కావటం లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ ఆల్టర్స్ వెన్ ఇట్ ఆల్టరేషన్ ఫైండ్స్. ఓకే, ఫైండ్స్ ఏమైంది, ఒక్క నిమిషం, ఫైండ్స్ ఏదైతే ఉందో ఫైండ్స్, తర్వాత ఆర్ బెండ్స్ విత్ ద రిమూవర్ టు రిమూవ్. సో మైండ్స్ అండ్ ఫైండ్స్, లవ్ అండ్ రిమూవ్. సో ఫస్ట్ స్టాంజాలో మనకు వచ్చేటప్పటికి రైమ్ స్కీమ్ ఏముంది? ఏబి ఏబి ఉంది. ఓకేనా, ఫస్ట్ స్టాంజా క్వార్టరైన్లో, ఫస్ట్ క్వార్టరైన్ ఒకే సింగిల్ స్టాంజానే డివైడెడ్ ఇంటూ 3 క్వార్టరైన్స్ అండ్ 1 కౌపులేట్లో ఫస్ట్ క్వార్టరైన్కి వచ్చేటప్పటికి మనకు ఏబి రైమ్ స్కీమ్ వచ్చింది. నెక్స్ట్ ఇది చూసుకోండి మీరు, సెంటెన్స్ స్ట్రక్చర్ మీనింగ్ నేను చెప్తాను, సమ్మరీ చెప్పడం ఈజీ, 5 నిమిషాలు అయిపోతుంది. దీంట్లో ఏముంది మనకి ఇక్కడ? లెట్ మీ నాట్ ద మ్యారేజ్ ఆఫ్ ట్రూ మైండ్స్ అని ఉంది చూడండి. ఇందులో మనకు అయాంబిక్ పెంటామీటర్ అని చెప్పిన. అయాంబిక్ అంటే ఏముంది? ఒక అన్స్ట్రెస్డ్ ఫాలోడ్ బై స్ట్రెస్డ్, అలాంటి 5 ఫుట్ ఉందనుకోండి, 5 ఫీట్ ఉన్నటువంటి లైన్ ఉందనుకోండి, ఆ మీటర్ ఉంటే దాన్ని ఏమంటాం? అయాంబిక్ పెంటామీటర్ అంటాం. పెంటా అంటే 5, అయాంబిక్ అంటే అన్స్ట్రెస్డ్ ఫాలోడ్ బై స్ట్రెస్డ్ అనమాట. సో ఇందులో మనకు 1 2 3 4 5 అయాంబిక్ పెంటామీటర్. సో ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ చివరి వరకు ఇందులో వాడింది ఏముందంటే మీటర్ వచ్చేటప్పటికి మనకు అయాంబిక్, IAMBIC అయాంబిక్ అనమాట. అన్స్ట్రెస్డ్ ఫాలోడ్ బై స్ట్రెస్డ్ వస్తుంది. ఇలాంటి మనకు 5 ఉంటాయి కనుక, ఫుట్ 5 ఉంటాయి కనుక దీన్ని ఏమంటాం మనం? అయాంబిక్ పెంటామీటర్ అంటాం. 99% మీకు ఇంగ్లీష్లో పోయిటరీ వచ్చినా ఏదన్నా కానీ అయాంబిక్ పెంటామీటర్ వాడతాడు. ఎడ్మండ్ స్పెన్సర్ మాత్రమే స్పెన్జీరియన్లో వాడతాడు, అతను కూడా అయాంబిక్ పెంటామీటర్ వాడతాడు. మిగతా చాలా వరకు కష్టం అనమాట. కనుక అయాంబిక్ పెంటామీటర్ ఇందులో కూడా వాడబడం చేసింది. సెకండ్ క్వార్టర్ వచ్చేటప్పటికి మనకు మార్క్, బార్క్ ఇక్కడ మ్యాచ్ అయింది. షేకెన్, తర్వాత టేకెన్ ఇక్కడ మ్యాచ్ అయింది మనకు. సో రైమ్ స్కీమ్ వచ్చేటప్పటికి ఏబి ఉంది. తర్వాత వచ్చేటప్పటికి చీక్స్, వీక్స్తో మ్యాచ్ అయింది. కమ్, డూమ్తో మ్యాచ్ అయింది కనుక ఇది కూడా ఏబితోనే ఉంది. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఏముంది? ఇఫ్ దిస్ బి ఎర్రర్ అపాన్ మూడ్, ప్రూవ్డ్, లౌడ్ ఉంది. సో ఇప్పుడు మనకు షేక్స్పియరియన్ సానెట్కి ఉన్నటువంటి రైమ్ స్కీమ్ ఏమని చూసుకుంటే ఈ విధంగా ఉందా లేకపోతే వేరే విధంగా ఉందా ఒకసారి చూసుకుందాం. షేక్స్పియరియన్ రైమ్ స్కీమ్ వేరే విధంగా రాసినాడా, ఎట్లా రాసినాడు? సో ఏబి, బీసీ, సిడి అంటే ఒక్కొక్క క్వార్టరైన్కి ఏం చేసినాడు? ఒక్కొక్క సెంటెన్స్ లాగా మనకు తీసుకున్నాడు కనుక ఇది మనకు ఫస్ట్ క్వార్టరైన్కి ఏబి రాసుకుంటే, సెకండ్ క్వార్టరైన్కి ఏం రాసుకున్నాం? బీసీ రాసుకున్నాం. థర్డ్ క్వార్టరైన్కి ఏం రాసుకున్నాం? సిడి రాసుకున్నాం. ఇది రెండింటికి వచ్చేటికి కపులేట్కి మనము ఏం రాసుకున్నాం? ఈ కరెక్టే కదా రాసుకుంది? ఈఈ. సో అకార్డింగ్ టు షేక్స్పియరియన్ సానెట్ ఆర్ ఇంగ్లీష్ సానెట్ మనకు రావాల్సింది ఏముంది? ఏబి, సిడి, ఈఎఫ్, జీజీ. ఇది మనకు అంటే వాడు ఏ విధంగా రాసుకుంటున్నాడో చూసుకొని అదే విధంగా మనం రాసుకుంటే ఏబి అయిపోయింది, సిడి, ఈఎఫ్, జీజీ. సో ఇక్కడ కూడా మళ్ళీ ఇంకా మార్పు చేసుకోవాలి. ఏబి అయిపోయింది, తర్వాత ఏబి, సిడి తీసుకోవాలి. సో ఇది కూడా కాదనమాట, ఇది కూడా కాదు. ఏబి చెప్పండి ఏబి, తర్వాత సిడి, ఇది రెండు కాదు, ఇది కాదు. ఏబి, సిడి, నెక్స్ట్ పంపించండి, టెక్స్ట్ మెసేజ్ పంపించండి. మీకు గుర్తుందా లేదా చూసుకోవాలి కదా. ఏబి, సిడి, ఇది వచ్చేటప్పటికి ఈఎఫ్, ఇది వచ్చేటప్పటికి జీజీ. సో ఫైనల్గా మనకు షేక్స్పియరియన్ సానెట్ యొక్క రైమ్ స్కీమ్ ఏముందంటే ఏబి, సిడి, ఈఎఫ్, జీజీ. ఇది వచ్చేటప్పటికి మనకు షేక్స్పియరియన్ సానెట్ యొక్క రైమ్ స్కీము. ఎగ్జాక్ట్గా ఇలాగ అడుగుతాడు, ఇంకేం అడుగుతాడు? వాట్ ఇస్ ద రైమ్ స్కీమ్ ఆఫ్ షేక్స్పియరియన్ సానెట్, లేదా వాట్ ఇస్ ద రైమ్ స్కీమ్ ఆఫ్ పెట్రార్కియన్ సానెట్, లేదా స్పెన్జీరియన్ సానెట్ అడతాడు. కనుక ఇదంతా చూసుకుంటే మీకు ఫైనల్గా మనకు ఇది సానెట్ సీక్వెన్స్, సానెట్కి రైమ్ స్కీమ్ అనమాట. సో ఒక్కసారి మిగతా అంతా ఎరేజ్ చేసేసి అసలేంది ఒకసారి రాస్తాను. రైట్. సో షేక్స్పియరియన్ సానెట్కి
వాడు ఏదైతే చెప్పినాడో దాన్ని ఫాలో అయినాడా లేదా అంటే ఖచ్చితంగా షేక్స్పియర్ ఫాలో అయినాడు అనమాట. సో రైమ్ స్కీమ్ కరెక్ట్గా ఫాలో అయినాడు. అయాంబిక్ పెంటామీటర్ కూడా ఉంది. అయాంబిక్ పెంటామీటర్ అంటే ఏమి మీకు కావాలంటే మళ్ళీ నేను ఇంకొకసారి చూపిస్తాను, దానికి ఏం ప్రాబ్లం లేదు, ఎంతసేపు కావాలని చెప్తాను. ఓకే, సో ఫైనల్గా రైమ్ స్కీమ్ వచ్చేటప్పటికి మనకి ఏముంది, ఏబి ఏబి సిడి సిడి ఈఎఫ్ ఈఎఫ్ జీజీ అనే రైమ్ స్కీమ్ ఉంది. తర్వాత అయాంబిక్ పెంటామీటర్లో మనకు ఉంది అయాంబిక్ అన్స్ట్రెస్డ్ ఫాలోడ్ బై స్ట్రెస్డ్, తర్వాత 5 feet ఉంది కనుక దాన్ని మనం అయాంబిక్ పెంటామీటర్ అంటున్నాం. సో డివిజన్ వచ్చేటప్పటికి 3 quatrains ఉన్నాయి, తర్వాత ఒక కపులెట్ ఉంది. కపులెట్ అంటే ఏముందంటే ఈ రెండు చివర్లో ఒకే రైమ్ స్కీమ్తో ఎండ్ అవుతుంటాయి, 2 లైన్లలో మాత్రమే రాస్తే దాన్ని కపులెట్ అంటారు. క్వార్టర్ అనేటప్పటికి 4 lines ఉన్న దాన్ని క్వార్టర్ అంటారు. ఇది మొత్తం కూడా మనకు సింగిల్ స్టాంజాలో రాయడం చేసినారు. ఓకేనా, ఇప్పుడు విలియం షేక్స్పియర్ గురించి చదువుకుందాం. స్లోగానే వెళ్దాం, ఫాస్ట్గా ఏం అవసరం లేదు, నిదానంగానే చెప్తాను. అన్ని డీటెయిల్స్ ఒకసారి చదువుకుంటూ నిదానంగా వెళ్దాం. సో విలియం షేక్స్పియర్ గురించి తెలియని వాడు ఎవరు లేరు. హిజ్ నేమ్ ఈజ్ విలియం షేక్స్పియర్, హీ కెన్ షేక్ ద బోత్ స్పియర్స్ అని నేనే రాసుకున్నాను బుక్లో. కనుక అంత గొప్ప రైటర్ అనమాట. ఇంతకంటే గొప్ప రైటర్స్ ఉంటారంటే ఉండొచ్చేమో, కాకపోతే ఇంగ్లీష్ లిటరేచర్కి వచ్చేటప్పటికి హౌ కమ్ ఇల్లిటరేట్, హౌ కమ్ నాట్ సో ఎడ్యుకేటెడ్ పర్సన్ లైక్ షేక్స్పియర్ కుడ్ ప్రొడ్యూస్ సచ్ కైండ్ ఆఫ్ ద మెగ్నిఫిషియంట్ లిటరేచర్ అంటే ఏమో మరి వానికి జీవితం అర్థమైందేమో మరి తెలీదు. ఇది నాకు కూడా కొన్నిసార్లు డౌట్ వచ్చేది అనమాట, ఇంత పెద్దగా చదువుకోలేదు కదా, హీఈస్ నాట్ అన్ యూనివర్సిటీ విట్, కనుక ఎలా రాయగలడంటే ఇప్పుడు కొంతమంది సుమతి శతకం చూసుకుంటే వేమన రాసినాడు, బద్దెన పద్యాలు ఉన్నాయి, వీళ్ళు పెద్దగా ఏం చదువుకోలేదు వీళ్ళు, కానీ జీవితాన్ని చదువుకున్నారు. సో మీరు నేను కాలేజీలో యూనివర్సిటీలో ఏదో కొన్ని పుస్తకాలు చదువుకున్నామని మురిసిపోతా అంటాం, పొగురు పడతాం, కానీ నిజంగా జీవితాన్ని చదువుకున్నారు కనుక వాళ్ళు అంత గొప్పటువంటి లిటరేచర్ ప్రొడ్యూస్ చేయగలుగుతారనమాట. కనుక విలియం షేక్స్పియర్ వాజ్ ఎ ఫేమస్ రైటర్ అండ్ యాక్టర్ ఫ్రమ్ ఇంగ్లాండ్. హీ ఈజ్ నాట్ ఓన్లీ అ రైటర్, ఈవెన్ ఈజ్ అన్ యాక్టర్. ఒక క్వశ్చన్ అడుగుతాను, ఏ ప్లేలో అతను యాక్ట్ చేసినాడు, ఆన్సర్ నాకు పంపించండి. హీ యాక్టెడ్ ఇన్ వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ ప్లేస్, ఒక ప్లేలో యాక్ట్ చేసినాడు అనమాట. ఆ ప్లే చాలా ఫేమస్, అది అతని ఫ్రెండ్ యొక్క ప్లేలో అనమాట, డ్రామాలో యాక్ట్ చేసినాడు. విలియం షేక్స్పియర్ వాజ్ ఎ ఫేమస్ రైటర్ అండ్ యాక్టర్ ఫ్రమ్ ఇంగ్లాండ్. He lived during a time called Elizabethan and Jacobean ages. మీకు నిన్న క్లాస్లో చెప్పిన చూడండి, విలియం షేక్స్పియర్ ఎలిజబెథన్ ఏజ్తో ఉంటాడు, జాకోబియన్ ఏజ్లో ఉంటాడు, అంటే 2 ఏజెస్లో కూడా ఇతను ఉంటాడనమాట. కనుక ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది అనుకోండి, టు విచ్ ఏజ్ డస్ విలియం షేక్స్పియర్ బిలాంగ్ అని వస్తా, బెన్ జాన్సన్ ప్లే, దానికి పేరు చెప్పండి మహేశ్వరి, బెన్ జాన్సన్ ప్లేనే పేరు చెప్పండి. ఎవ్రీ మ్యాన్స్ పంపించండి, టెక్స్ట్ మెసేజ్ పంపించండి. సో విలియం షేక్స్పియర్ బిలాంగ్స్ టు 2 ages, ఎలిజబెథన్ ఏజ్లో ఉంటాడు, జాకోబియన్ ఏజ్లో ఉంటాడు. అతని లైఫ్ మొత్తం 3 divisions ఉంటుందన్నమాట. మొదట ఫేమస్ కాకున్నప్పుడు ఉన్నది వాళ్ళ యొక్క పల్లెలో ఉంటాడు, తర్వాత స్టాన్ఫోర్డ్ హెవెన్లో ఉంటాడు, తర్వాత వచ్చేటప్పటికి ఫేమస్ అయిన ఏజ్, తర్వాత వచ్చేటప్పటికి చివరిలో చనిపోవడానికి కూడా తిరిగి వెనక్కి వచ్చేస్తాడు అనమాట. వెనక్కి వచ్చేసి తన యొక్క ఊర్లోనే తను చచ్చిపోతాడు. విచ్ వాజ్ ఎ రియల్లీ ఇంపార్టెంట్ టైమ్ ఫర్ థియేటర్ ఇన్ బ్రిటన్. Even though Shakespeare is best known for his plays, he also wrote a lot of poems that people still love today. మనకి జనరల్గా షేక్స్పియర్ అంటేనే 37 ప్లేస్ రాసినాడు, హ్యామ్లెట్ రాసినాడు, తర్వాత మెక్బెత్ రాసినాడు, కింగ్ లియర్ రాసినాడు, రోమియో జూలియట్ రాసినాడు అనుకుంటాం, కానీ చాలా పోయమ్స్ కూడా రాసినాడు. Shakespeare's dad was named John and his mom was named Mary. They had 8 kids and William was the oldest son. John worked making gloves వాళ్ళ నాన్న, but he was also an important person in their town, Stanford Avon. When William was 18, he married a woman named Anne Hathaway. 18 సంవత్సరాల్లోనే ఇతని కంటే పెద్ద అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసినారు. నేను ఎక్కడో చదివిన దాని ప్రకారం షీ వాజ్ ఎ విడో, నాకు గుర్తున్నంత వరకు విడో అని నాకు తెలుసు. ఎవరీ మ్యాన్ ఇన్ హ్యూమర్ అండి ప్లే, హీ యాక్టెడ్ యాజ్ ఎన్ యాక్టర్. సో విలియం షేక్స్పియర్ 18 ఏళ్ళప్పుడే తనకంటే పెద్ద అయినటువంటి అనే హ్యాథవేని పెళ్లి చేసుకున్నాడు. ఎక్కడో నేను చదివిన దాని ప్రకారం షీ వాజ్ ఎ విడో అనుకుంటా, లేకపోతే పెద్ద ఆమె, అతనికంటే పెద్ద ఆమె అనమాట. అండ్ దే హ్యాడ్ 3 kids టుగెదర్. షేక్స్పియర్ స్టార్టెడ్ హిస్ కెరియర్ ఇన్ ఎ సిటీ కాల్డ్ లండన్. ఇతను యాక్చువల్గా స్టాల్ బాయ్ అంటారు అనమాట, అంటే గుర్రాలు కట్టే థియేటర్లో లండన్కి వెళ్ళినప్పుడు లండన్ థియేటర్లో గుర్రాలు కట్టే ఒక ప్లేస్ ఉంటుంది కదా, ఆ యొక్క ప్లేస్లో ఇతను గుర్రాలు కట్టే పని చేసేవాడు అనమాట. సో అలా స్టార్ట్ అయింది అతని కెరియర్. He was a horse keeper. He was pretty famous there. The first thing he published were 2 long poems. 2 poems రాసాడు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్, వీనస్ అండ్ అడోనిస్ అండ్ రేప్ ఆఫ్ లుక్రసీ. సో వీనస్ అండ్ అడోనిస్ తర్వాత రేప్ ఆఫ్ లుక్రసీ ఏదైతే ఉందో ఇవి 2 లాంగ్ పోయమ్స్ అనమాట, లాంగ్ నేరేటివ్ పోయమ్స్ ఫస్ట్ పబ్లిష్ చేసినాడు. He was also one of the founding members of a group of actors called the Lord Chamberlain's Men. సో ఇతను ఒక యాక్టింగ్ గ్రూప్ తయారు చేసినాడు అనమాట, లార్డ్ చాంబర్లైన్ మెన్స్ అని. Shakespeare wrote a lot of plays for this group, about 2 plays a year. సంవత్సరానికి 2 plays రాసాడు అనమాట. For almost 20 years he stayed with this group
He stayed with this group for his whole career and it later became known as the Kingsmen. So వీళ్ళని అనేవాళ్ళు కింగ్స్మెన్ అనేవాళ్ళు. when King James I became their patron in 1603. కింగ్ జేమ్స్ ఎవరైతే వస్తాడో వాళ్ళకి ప్యాటర్న్గా ఉన్నాడు అనమాట. మనకి కింగ్స్మెన్ అని కూడా అంటారు, లేదా లార్డ్ చాంబర్లిన్ మెన్. వీళ్ళంతా ఇంతకుముందు చెప్పినాను కదా మీకు, రొమాంటిక్ పీరియడ్లో పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళంతా కూడా వీళ్ళు ఆ రాజులు రాణుల యొక్క అందాన్ని, రాజుల యొక్క యుద్ధ గాథల్ని చెప్పేవాళ్ళు, చూపించేవాళ్ళు. So in total Shakespeare wrote 38 plays, 2 long poems, 154 sonnets. So exam lo adigithe 38 plays, 2 long poems, 154 sonnets. Last week John Fletcher to oka contribution undanamata, but 38 plays antaru. నా దగ్గర 38 plays ఉన్నటువంటి కలెక్షన్, ఒరిజినల్ కలెక్షన్ నా దగ్గర ఉంది. పబ్లిష్డ్ ఇన్ యూకే అనమాట. అప్పుడు లండన్లో పబ్లిష్ అయింది. ఎలా కొనుక్కున్నా, ఎంత కొనుక్కున్నానో చెప్తే నవ్వుతారనమాట మీరు. అనంతపూర్ ఆర్ట్స్ కాలేజ్ ముందర ఫుట్పాత్ మీద దొరికింది నాకు. 2003లోనో 2004లోనో 50 రూపాయలు పెట్టి కొనుక్కున్నారనమాట. కనుక ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఇట్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ 1904 or 1940 ఆ టైంలో పబ్లిష్ చేసినటువంటి కలెక్షన్ అనమాట. సో అన్నీ ఉన్నాయి, బుక్స్ అయితే ఉన్నాయి, చదువుకోవడానికి ప్రాబ్లం లేదు. యూ నీడ్ టు హ్యావ్ గుడ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్. సో పుస్తకాలు మన దగ్గర ఉన్నాయనుకోండి, దానివల్ల మనకు చాలా కాన్ఫిడెన్స్ ఉంటుందన్నమాట. కనుక కలెక్ట్ చేసుకోండి. డబ్బులు ఉంటాయి, దానికి దీనికి ఖర్చు పెడతాము, బట్ బుక్స్ కొనడానికి ఈ రోజుల్లో, ఎందుకంటే అన్ని పీడిఎఫ్స్ దొరుకుతున్నాయి, అన్నీ మనకు ఉన్నాయి. అదొక నిజమే, పీడిఎఫ్స్ ఉంటాయి, డిజిటల్లో మనకు కనిపిస్తుంటాయి. బట్ వెన్ యూ హ్యావ్ ఎ ఫిజికల్ కాపీ, దట్ ఈస్ అ డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. కనుక 38 plays రాసినాడు, 2 long poems, వీనస్ అండ్ ఆడెనిస్, ద రేప్ ఆఫ్ లుక్రేసియా, 154 sonnets, తన యొక్క ప్రేమనంతా కూడా వెళ్ళబుచ్చినాడు అనమాట. అండ్ సమ్ అదర్ పోయమ్స్. Unfortunately, none of the original copies of Shakespeare's plays have survived to this day. We only have about half of his plays because some of the actors from his company saved them. సో మనకు ఫస్ట్ కలెక్షన్ ఆఫ్ ప్లేస్ వచ్చేటప్పటికి చాలా లేట్గా వచ్చిందనమాట మనకు. షేక్స్పియర్స్ వర్క్ ఈజ్ స్టిల్ రియల్లీ ఇంపార్టెంట్ అండ్ పాపులర్. హిస్ ప్లేస్, సానెట్స్ అండ్ అదర్ పోయమ్స్ హ్యావ్ బీన్ కలెక్టెడ్ ఇన్ టు బుక్ కాల్డ్ ద కంప్లీట్ వర్క్స్ ఆఫ్ విలియం షేక్స్పియర్. హీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రైటర్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఎందుకు అంటే కేవలం పోయమ్స్ రాయడము, కేవలము ప్లేస్ రాయడము, డ్రామాస్ రాయడమే కాదనమాట. హీ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ సో మెనీ న్యూ వర్డ్స్ ఇన్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఎవరైనా రైటరు ఎందుకు అంత గొప్పగా అవుతాడంటే, నాట్ ఓన్లీ హీ రైట్ ద లిటరరీ వర్క్, బట్ ఆల్సో హీ ఇంట్రడ్యూసెస్ న్యూ వొకాబులరీ ఇన్ టు ద టెక్స్ట్. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ యొక్క రాసేటప్పుడు ఆ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి పదాలు సరిపోయేవి కాదనమాట. కనుక కొత్త కొత్త పదాలు సృష్టించడం మొదలు పెడతారు. సో మీరు కావచ్చు, నేను కావచ్చు, మన యొక్క ఎక్స్ప్రెషన్ని, మన యొక్క ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు పదాలు కష్టమవుతుంది అనమాట. మనం చెప్పదలుచుకున్న భావాన్ని ఏ పదంలో కరెక్ట్గా మనకు అర్థమవుతుంది, చెప్తే అర్థమవుతుంది అన్నప్పుడు పదాలు యాక్చువల్గా చాలా కష్టమవుతాయి అన్నమాట. కనుక అప్పుడు కొత్త కొత్త పదాలు సృష్టిస్తుంటారు. One of his poems, Sonnet 116, was first published in 1609. It's a good example of the kind of sonnet Shakespeare wrote. Whatever he told, he followed it. In this poem, Shakespeare says that he doesn't object టు ట్రూ లవ్. నిజమైన ప్రేమని ఇతను ఎప్పుడు అబ్జెక్ట్ చేయడని, బట్ ఈ బిలీవ్స్ దట్ లవ్ ఈజంట్ రియల్ ఇఫ్ ఇట్ చేంజెస్ ఓవర్ టైం. ఒకరిని ప్రేమించి తర్వాత మళ్ళీ ఆ ప్రేమలో శాతం తగ్గినా, లేకపోతే ప్రేమ తగ్గిపోయినా, లేకపోతే మనసు మారిపోయినా అది నిజమైన ప్రేమ కాదని, అకార్డింగ్ టు హిమ్ రియల్ లవ్ ఇస్ కాన్స్టాంట్ అండ్ డజంట్ చేంజ్. నిజమైన ప్రేమ ఒకసారి పుట్టిందంటే ఇంకా చచ్చేదాకా ప్రేమ పోదని, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, ఏమైనా కానిలేండి ప్రేమ కలిగినప్పుడు ఆ ప్రేమ ఇంకా జీవితంలో పోదని చెప్తున్నాడు. He ends the poem by saying that if he is wrong about love, then no one has ever really loved. ఒకవేళ అతను రాసిన తప్పు అంటే ప్రపంచంలో ఎవరికి ప్రేమ అంటే తెలియదని, లేకపోతే తను రాసింది తప్పు, హీ ఈజ్ రాంగ్ అబౌట్ లవ్ అని చెప్తున్నాడు అనమాట. సో మనకి లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద పోయం ఉంది. ఆ పోయంని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న పోయమే, త్వరగా కూడా చెప్పేయచ్చు, బట్ నిదానంగానే మనం ఫీడ్బ్యాక్ ప్రకారం అంటే ప్రశాంతంగా నిదానంగా చూసుకుంటూ వెళ్దాం, హడావిడి లేకోకుండా. కనుక స్లోగా చెప్తాను. ఇప్పుడు ఏముంది, లెట్ మీ నాట్ టు ద మ్యారేజ్ ఆఫ్ ట్రూ మైండ్స్ అడ్మిట్ ఇంపీడిమెంట్స్, లవ్ ఈజ్ నాట్ లవ్ విచ్ ఆల్టర్స్ వెన్ ఇట్ ఆల్టరేషన్ ఫైండ్స్ ఆర్ బెండ్స్ విత్ ద రిమూవర్ టు రిమూవ్. ఓ నో, ఇట్ ఈస్ అన్ ఎవర్ ఫిక్స్డ్ మార్క్ that looks on tempest and is never shaken. It is a star to every wandering's bark, whose worth unknown, although his height be taken. Love's not time's full, though rosy lips and cheeks within his bending sickle's compass one. Love alters not with his brief hours and weeks, but bears it out even to the edge of doom. If this be error and upon me proved, I never writ
nor a man ever loved. మీకు ఒక టెక్నిక్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఏదన్నా కానీ పోయం చదువుకొని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఇచ్చినటువంటి పోయంని దాదాపుగా ఒక 3-4 సార్లు చదివినారనుకోండి, అసలు ఏమి అందులో ఉందనే విషయం కొంతమంది అర్థమవుతుంది. ఒక 30 to 40% మనకు ఈవెన్ అన్నోన్ పోయమ్స్ ఇచ్చినా కూడా ఒక 3-4 సార్లు చదువుకున్నారంటే మీకు ఖచ్చితంగా పోయం ఏమి దేని గురించి చెప్తున్నాడు అనేది మీకు అర్థమవుతుంది. కనుక ఎప్పుడన్నా కానీ పోయం ఒకసారి చదివి అర్థం కాదనుకుంటే మాత్రం అది కాదు, 3-4 సార్లు చదవాలి. సో ఇందులో కూడా మీరు let me not to the marriage of true minds admit impediments, love is not love which alters when it alteration finds, or bends with the remover to remove. Oh no, it is not an ever fixed mark that looks on tempest and is never shaken. It is the star to every wandering bark, whose words unknown although his height be taken. Love's not times full though rosy lips and cheeks, within his bending sickle's compass come. Love alters not with his brief hours and weeks, but bears it out even to the edge of doom. If this be error and upon me proved, I never write nor no man ever loved. So simple stanza. ప్రేమ అంటే ఏమని చెప్తున్నాడు, మొదటి 6-8 లైన్లు చూసుకుంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వస్తుంది, 1 2 3 4 5 6 7 8 అంటే 2 క్వార్టరెన్స్ తీసుకుంటే మనకు 1 + 2 క్వార్టరెన్స్, ఈ 2 క్వార్టరెన్స్ కానీ తీసుకుంటే అందులో మనకి ఏమి ఇచ్చినాడు, ఫస్ట్ సానెట్కి వచ్చేటప్పటికి మనకి ఏం చెప్తాడని చెప్పినాను మీకు. ఈ 2 క్వార్టరెన్స్ తీసుకుంటే ఏ మేల్ లవర్ ఎక్స్ప్రెస్డ్ హిస్ లవ్ ప్రాబ్లం అంటే మొదటి 8 లైన్స్కి వచ్చేటప్పటికి మనకు ఆక్టేవ్ ఉంది కనుక ఆక్టేవ్లో ఏం చేసినాడు, లవ్ ప్రాబ్లం అని అంటే తన యొక్క ప్రాబ్లం చెప్పినాడు. సో నెక్స్ట్ 6 లైన్స్ ఏం చేసినాడు, సెస్టేకి వచ్చేటప్పటికి ఏం చేసినాడు, సెస్టేకి అతని యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పినాడు. సో ఇక్కడ కూడా అలాగే చేసినాడు కదా, మొదటి 8 లైన్లు ఏం ప్రాబ్లం చెప్తున్నాడు, the marriage of true minds admit impediments, love is not love which alters when it alteration finds, or bends with the remover to remove. Oh no, it is an ever fixed mark that looks on tempest and is never shaken. It is the star to every wandering bark, whose worth unknown although his height be taken. సో ఈ 8 లైన్లో ప్రాబ్లం చెప్పినాడు, ప్రేమ అంటే ఏమి, ఎలా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఏం చెప్తున్నాడు, సొల్యూషన్ చెప్తున్నాడు అనమాట మిగతా 6 లైన్లో. ఇప్పుడు మనం ఏం చేద్దాం, లైన్ బై లైన్ దీని యొక్క అర్థం ఏమో చూసుకుందాము, తర్వాత మనం వర్డ్ మీనింగ్ చూసుకొని ఇంకా సినాప్సిస్ మీకు అర్థమవుతుంది కనుక చివరిలో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకొని మనం పోయం సాంగ్ చేస్తాం. సో లైన్ బై లైన్ ఏముంది మీకు, లెట్ మీ నాట్ అడ్మిట్ ఇంపీడిమెంట్స్ ఏమంటున్నాడు, దిస్ మీన్స్ దట్ ద స్పీకర్, హూ ఇస్ ద స్పీకర్, poet himself Shakespeare. This means that the speaker doesn't want to acknowledge any obstacles that could come in the way of true and deep bond between two people. So let me not the marriage of true minds అంటే 2 మనుషుల మధ్య పెళ్లి కాదు చెప్తా ఉండేది, 2 మనసుల మధ్య ప్రేమ గురించి చెప్తున్నాడు. మనుషుల మధ్య ప్రేమ కాదు, హీ హాజ్ యూజ్డ్ ఎ మెటఫోర్. ఏం చేస్తున్నాడు, 2 మనసులు అన్నమాట, అంటే మనసులతో ప్రేమించుకుంటే, మనుషుల్ని కాకుండా మనసులతో ప్రేమించుకుంటే, నాట్ ద మ్యారేజ్ ఆఫ్ ట్రూ మైండ్స్ అడ్మిట్ ఇంపీడిమెంట్స్. నిజంగా మీరు మనస్ఫూర్తిగా ఎవరైనా ప్రేమిస్తే, మనసుతో మనసు కలిపి ప్రేమిస్తే అప్పుడు ఏమవుతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అవన్నీ కూడా నిజంగా ప్రాబ్లమ్స్ కావు. తెలుగు సినిమాలు ఇవన్నీ చెప్తుంటారు డైలాగులు, మీకు బాగా గుర్తుంటుంది. సో నిజమైన ప్రేమ అగ్ని ఆపలేదు, గాలి ఆపలేదు, అగ్ని దహించలేదు, గాలి లేపలేదు, ఇట్లాంటివి ఏవో చెప్తుంటారు కనుక అలాంటివి చెప్తున్నాను అనమాట. సో లెట్ మీ నాట్ ద మ్యారేజ్ ఆఫ్ ట్రూ మైండ్స్ అడ్మిట్ ఇంపీడిమెంట్. దిస్ మీన్స్ దట్ ద స్పీకర్ డజంట్ వాంట్ టు అక్నాలెడ్జ్ ఎనీ అబ్స్టకల్స్ దట్ వుడ్ కమ్ ఇన్ ద వే ఆఫ్ ట్రూ అండ్ డీప్ బాండ్ బిట్వీన్ 2 people. ఎంత సమస్యలైనా కానిలేండి, నిజమైన ప్రేమికుల మధ్య సమస్యలే కాదు, ఒకరినొకరు అర్థం చేసుకొని ఒక్కొక్కరిని ఓదార్చుకుంటూ ముందుకు సుఖంగా సాగిపోతారనమాట. తెలుగులో ఏదో ఒక లైన్ ఉందనమాట, అంటే తెలుగు గుర్తు రావడం లేదు నాకు మొత్తానికి, కంటికి కన్ను పంటికి పన్ను తోడొకరుంటే అదే సౌఖ్యం అదే భాగ్యం అంటే ఏదో ఒక లైన్ వస్తుంది అనమాట తెలుగు పాటలు అనమాట. అంటే మనకు కష్టం వచ్చినప్పుడు పంచుకోవడానికి, మనకు బాధ వచ్చినప్పుడు మనకు కన్నీళ్లు తుడిచడానికి ఎవరైనా నిజమైన వాళ్ళు ఉంటే ఇంకా అంతకు మించిన సుఖం లేదంటే. కనుక మనకు నిజంగా ఆలోచిస్తే మీకైనా నాకైనా చాలామందికి బాధ వచ్చినప్పుడు చెప్పుకోవడానికి ఎవరు ఉండరు, చెప్పుకుంటూ నవ్వే వాళ్ళు ఉంటారనమాట. నెక్స్ట్, లవ్ ఈజ్ నాట్ లవ్ విచ్ ఆల్టర్స్ వెన్ ఇట్స్ ఆల్టరేషన్ ఫైండ్స్. ప్రేమ అంటే, నిజమైన ప్రేమ అంటే ఎన్ని జరిగినా కూడా ప్రేమలో మార్పు ఉండదు, అంతేకాని చిన్న చిన్న దానికే మారిపోతే ప్రేమ ఎలా అవుతుంది అంటున్నాడు. ఇఫ్ లవ్ చేంజెస్ వెన్ సిచ్యువేషన్ చేంజ్ దెన్ ఇట్ ఈస్ నాట్ రియల్ లవ్. ఆర్ బెండ్స్ విత్ ద రిమూవర్ టు రిమూవ్.
ఇఫ్ లవ్ ఎండ్స్ జస్ట్ బికాస్ సమ్వన్ వాంట్స్ టు ఎండ్ దెన్ ఇట్స్ నాట్ ట్రూ లవ్. అంటే నిజమైన ప్రేమ అంటే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడుతుంది. కానీ ప్రేమించుకున్న వాళ్ళలో ఎవరన్నా ఒకరు నాకు వద్దు, నాకు అవసరం లేదు, ఇప్పుడు లాగా బ్రేకప్ అంటే బ్రేకప్ సాంగ్గా మాట్లాడుకొని పాడుకునేది కాదనమాట నిజమైన ప్రేమ అంటున్నాడు. లవ్ ఈజ్ ఏమంటున్నాడు, లెట్ బి నాట్ ద మ్యారేజ్ ఆఫ్ ట్రూ మైండ్స్ అడ్మిట్ ఇంపీడిమెంట్స్. లవ్ ఈజ్ నాట్ లవ్ విచ్ ఆల్టర్స్ వెన్ ఇట్ ఆల్టరేషన్ ఫైండ్స్ ఆర్ బెండ్స్ విత్ ద రిమూవర్ టు రిమూవ్. ఓ నో, ఇట్ ఈస్ అన్ ఎవర్ ఫిక్స్డ్ మార్క్. ఇక్కడ ఏమంటున్నాడు, రియల్ లవ్ ఈజ్ లైక్ పర్మనెంట్ మార్క్ దట్ డజంట్ చేంజ్. సో ఎవర్ ఫిక్స్డ్ మార్క్, ఇంకొక లిటరరీ ఫిగర్ వాడినాడు అనమాట, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ వాడినాడు. ఇప్పటికీ కూడా పర్మనెంట్గా ఉంటుంది ప్రేమని, అంతేకాని అవసరం వచ్చినప్పుడు ప్రేమించుకొని అవసరం లేనప్పుడు విడిపోవడం కానీ, లేకపోతే కష్టాలు వచ్చినప్పుడు విడిపోవడం కానీ, మారిపోవడం కానీ ఉండదు. ఎవర్ ఫిక్స్డ్ మార్క్ అంటే పర్మనెంట్గా ఉంటుంది అని చెప్తున్నాడు. దట్ లుక్స్ ఆన్ టెంపెస్ట్ అండ్ ఈజ్ నెవర్ షేకెన్. సో టెంపెస్ట్ అంటే ఏముంది, ఎంత పెద్ద గాలి వానలు వచ్చినా కూడా అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క ఇంచు కూడా అందులో కదిలిక ఉండదు. ట్రూ లవ్ కెన్ ఫేస్ ఎనీ ఛాలెంజెస్. సో టెంపెస్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఛాలెంజెస్ అండ్ స్టిల్ రిమైన్ ఫర్మ్ అండ్ అన్షేకెన్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా కానీ ఎట్టి పరిస్థితుల్లో కానీ అది ఆ ప్రేమని ఏమాత్రం కదిలించలేదు అంటూ షేక్స్పియర్ చెప్తున్నాడు. ఇట్ ఈస్ అ స్టార్ టు ఎవ్రీ వాండరింగ్ బార్క్. ఇది ఎలా ఉంటుందంటే ఆకాశంలో మనకు ధృవతార అని అంటాం కదా, అలా ఉంటుందన్నమాట. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఏమీ ఎవరు కదిలించలేరు, అది అందరికీ దిశానిర్దేశం చేస్తుంది. ద స్పీకర్ కంపేర్స్ లవ్ టు ఏ గైడింగ్ స్టార్. ఇంగ్లీష్లో పోలార్ స్టార్ అంటారు దాన్ని. ఫర్ ఎవ్రీ లాస్ట్ షిప్, మీనింగ్ లవ్ కెన్ గైడ్ అస్ వెన్ వీఆర్ లాస్ట్. అంటే ఈ యొక్క ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే గైడింగ్ స్టార్ లాగా కంపేర్ చేస్తున్నాడు అనమాట. మెటాఫర్ పోల్ స్టార్తో కంపేర్ చేస్తున్నాడు. ఎందుకు ఈ యొక్క పోల్ స్టార్ అంటే సముద్రంలో నావికులు సముద్రం మధ్యలో వాళ్ళు దారి తప్పిపోయినప్పుడు సరైన దారి చూపించడం కోసం ఈ యొక్క పోల్ స్టార్ ఉంటుంది కనుక అలాంటిది లవ్ అంటూ. ఎప్పుడైతే మనం ప్రేమలో దారి తప్పిపోతే ఆ ప్రేమే మనల్ని కరెక్ట్గా గమ్యస్థానానికి చేరుస్తుంది అంటూ చెప్తున్నారు. ఇట్ ఇస్ అ స్టార్. ఏంటి అంటే లవ్ ఇస్ ద స్టార్ టు ఎవ్రీ వాండరింగ్ బార్క్. సో ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోండి, ఇట్ వచ్చేటప్పటికి అది యాక్చువల్గా ప్రేమ అనమాట. ఇట్ ఈస్ అ స్టార్ టు ఎవ్రీ వాండరింగ్ బార్క్ whose worths unknown although his height be taken. అంటే ఏమి, whose worth, ఏమి వర్త్, ప్రేమ యొక్క విలువ తెలియకపోవచ్చు. ద వాల్యూ ఆఫ్ లవ్ లైక్ ద పోలార్ స్టార్ కాంట్ బి మెజర్డ్. సో ఇప్పుడు మీకు కానీ నాకు కానీ పోలార్ స్టార్ తెలియకపోతుంది చెప్పండి, మనకు గూగుల్ మ్యాప్స్ ఉంటే వెళ్ళిపోతాం. కానీ సముద్రంలో నడి సముద్రంలో నావ దారి తప్పిపోయింది అనుకోండి, నావికులకు ఇంకేముందంటే పోలార్ స్టార్ అనమాట. కనుక దాని విలువ అందరికీ తెలియకపోవచ్చు, దానికి ఎంత విలువ ఉందో మెజర్ చేయలేకపోవచ్చు. కానీ ప్రేమ అనేది పోలార్ స్టార్ లాగా ఉంటుంది అనమాట. ఆల్దో హిస్ ఐస్ బి టేకెన్. దగ్గర డబ్బులు ఉంటాయి, మనుషులు ఉంటారు, అందరూ అన్నీ ఉంటాయి, కానీ ప్రేమించే వాళ్ళు మెటీరియలిస్టిక్ వరల్డ్ డబ్బులు ఉంటే ప్రేమిస్తారంటే, డబ్బులు ఉంటే ప్రేమించినట్టు నటించే చాలా మంది ఉంటారు, కానీ నిజంగా ప్రేమించే వాళ్ళు ఉంటారా ఉండరంటే మీకు తెలుసు, నాకు తెలుసు. దాని మరి టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. సో whose worths unknown although his height be taken. The value of love like the pole star can't be measured even though we can measure its position. అది దాని యొక్క విలువైతే మనకి తెలియదు, కానీ అది ఎక్కడ ఉంటుందని మనము పోల్ స్టార్ చూడొచ్చు. Love's not time's fool though rosy lips and cheeks within his bending sickles compass come. ప్రేమని కాలం కూడా ఏమీ చేయలేదంట. లవ్ ఈజంట్ ఫూల్డ్ బై టైమ్. అంటే కాలం అన్నిటిని మార్చేస్తుంది, కాలంతో అందరూ మారిపోతారు అంటారు, కానీ నిజమైన ప్రేమ కాలంని కూడా ఎదుర్కొని నిలపగలదు. నిజమైన ప్రేమని కాలం, టైం కూడా, పాసింగ్ టైం కూడా ఏమీ చేయలేదని చెప్తున్నాడు. ఈవెన్ దో ఫిజికల్ బ్యూటీ అంటే ఏముంది, మామూలుగా అందం అంటాం కదా, రోజీ లిప్స్ అండ్ చీక్స్ కెన్ ఫేడ్ విత్ టైమ్ represented by the sickle, love remains constant. అంటే ఒక వ్యక్తి యొక్క అందం అయితే తరిగిపోవచ్చేమో, కానీ ఆ వ్యక్తి యొక్క ప్రేమను మాత్రం ఏమాత్రం కూడా కాలం అనేది ఎక్కడా కూడా ప్రభావితం చేయలేదు అంటూ చెప్తున్నాడు. Love's not time's fool though rosy lips and cheeks within his bending sickle compass come. సో కొడవలు ఉంటుంది కదా, కంపాస్ అనమాట. మనకు రీపర్ ఉంటాడు కదా, గడ్డి కోస్తూ ఉంటాడు. గడ్డి ఎందుకు కోస్తాడంటే, మామూలుగా మనం గడ్డి కోస్తున్నాం. గడ్డి కోవడం అంటే యాక్చువల్గా పొయిటిక్ సెన్స్లోకి వచ్చేది ఏముందంటే, ఒక ప్రాణి, ఒక జీవం ఉంది, గడ్డికి కూడా ప్రాణం ఉంటుంది కదా, అది కూడా ఒక జీవే కదా, ఆ యొక్క జీవితాన్ని అతను కట్ చేస్తున్నాడు, ప్రాణం తీసేస్తున్నాడు. అంటే ఒక సిక్కల్ లాగా ఎవరైతే మన అన్నింటినీ కాలం కోసేస్తూ ఉంటుంది, కానీ నిజమైన ప్రేమను మాత్రం అది చంపలేదు అంటూ చెప్తున్నాడు. Love alters not with his brief hours and weeks. Love doesn't change the passing of time. వాయిస్ రావటం లేదండి క్లీన్గా ఆయిషా? సార్
సార్ యాక్చువల్ గా క్లారిటీ లేదు సార్, గర్గర్ అని సౌండ్ వస్తుంది సార్, ఎకోయింగ్ గా ఉంది సార్, చాలా గాలి సేపటి సౌండ్ నుంచి ఇలాగే ఉంది. ఇప్పుడు వినిపిస్తుందా? ఎస్ సార్, ఇప్పుడు క్లియర్ గా ఉంది. ఇది యాక్చువల్గా ఫిక్స్డ్ మైక్ అనమాట. ఇదైతే కొంచెం నేను ఇట్లా మూవ్ కావచ్చు అనుకున్న ఉద్దేశంతో తీసుకుంటా కాలర్ మైక్. ఇప్పుడు ఓకేనా రుబినిసా గారు? అవును సార్, ఇది క్లియర్ గా ఉంది. ఇది యాక్చువల్గా ఇది కండెన్స్డ్ మైక్ అనమాట. దీన్ని ఇలాగే పెట్టుకుంటాం కనుక క్లీన్గా వస్తుంది, కాకపోతే కదలడానికి ఉండదు అనమాట నాకు అవకాశం. రైట్, ఫైన్, సరేనండి. సో ఓకే, థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్, లేకపోతే అలాగే ఆ ఫ్లోలో అలాగే వెళ్ళిపోయేవాడిని. సో లవ్ ఆల్టర్స్ నాట్ విత్ హిస్ బ్రీఫ్ అవర్స్ అండ్ వీక్స్ అంటే ఏమి, లవ్ డజంట్ చేంజ్ ద పాసింగ్ ఆఫ్ టైం. ప్రేమ కాలాన్ని కూడా ఎదుర్కొని అడ్డుకొని నిలబడగలదు అంటే చెప్తున్నాడు. బట్ బేర్స్ ఇట్ అవుట్ ఈవెన్ ద ఎడ్జ్ ఆఫ్ డోమ్. కేవలం కాలంతోనే కాదనమాట, చివరి దాకా, ఎండ్ ఆఫ్ టైం అంటే ప్రపంచం అస్తమించిపోయినా, సూర్యుడు అస్తమించిపోయినా, చంద్రుడు కూలిపోయినా కూడా ఏముంటుంది, ప్రేమ అనేది అలాగే నిలబడి ఉంటుందని చెప్తున్నాడు అనమాట. బట్ బేర్స్ ఇట్ అవుట్ ఈవెన్ టు ద ఎడ్జ్ ఆఫ్ డూమ్. డూమ్ అంటే మనకి ఏముంది, చివరిదా అంటే డూమ్స్ డే అంటాం కదా, మొత్తం ప్రపంచమంతా నాశనం అయిపోయేంత వరకు కూడా ప్రేమ చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటుంది. ఇఫ్ దిస్ బీ ఎర్రర్ అండ్ అపాన్ మీ ప్రూవ్డ్. నేను ఇంతవరకు చెప్పిందంతా కూడా తప్పని మీరంటే, నేను చెప్పిందంతా కూడా తప్పని మీరు ప్రూవ్ అని చేస్తే, ఇఫ్ దిస్ బీ ఎర్రర్, నేను చెప్పింది తప్పని కానీ మీరు నన్ను ప్రూవ్ చేస్తే, ఇఫ్ దిస్ బీ ఎర్రర్ అండ్ అపాన్ మీ ప్రూవ్డ్, ఇఫ్ సమ్వన్ కెన్ ప్రూవ్ దట్ వాట్ స్పీకర్ ఈస్ సెయింగ్ అబౌట్ లవ్ ఈజ్ రాంగ్, ఐ నెవర్ రిట్ నార్ నో మ్యాన్ ఎవర్ లవ్డ్. అంటే ఒకవేళ నేను ఇంతసేపు చెప్పిందంతా కూడా మీరు తప్పని కానీ, లేకపోతే ఇదంతా రాంగ్ అని కానీ మీరు నన్ను ప్రూవ్ చేస్తే, నేను ఎప్పుడు పోయట్రీ రాయలేదు, ఏ మనిషి ఎవరు కూడా ఇంతవరకు ప్రేమ అంటే ఎవరు ప్రేమించలేదు అని చెప్తున్నాడు. దెన్ ద స్పీకర్ ఈజ్ సెయింగ్ దట్ హీ హాజ్ నెవర్ రిటన్ ఎనీథింగ్ అండ్ నో వన్ హ్యాస్ ఎవర్ ట్రూలీ లవ్డ్. Another way of saying it is that since Shakespeare has written much, what he is saying is true and cannot be proved otherwise. సో నిజమైన ప్రేమ అంటే దేన్నైనా సరే తట్టుకొని ఎదుర్కొని నిలబడుతుంది. ప్రేమకు కాలం అంతం కాదు, కాలం అంతమైపోయినా కూడా, ప్రపంచం నాశనం అయిపోయినా కూడా ప్రేమ చిరస్థాయిగా ఉంటుంది అంటూ మనకు ఈ యొక్క దీంట్లో సానెట్లో షేక్స్పియర్ చెప్పినారు అనమాట. సో ఇంకొకసారి చూసుకుందాం, వర్డ్ మీనింగ్ చూసుకుందామనండి. లైన్ బై లైన్ అయిపోయింది, గ్లాసరీ ఒకసారి చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మ్యారేజ్ ఆఫ్ ట్రూ మైండ్స్ అంటే ఏముందంటే, దిస్ ఫ్రేజ్ ఇదైతే ఉందో ఫ్రేజ్, ఇది మ్యారేజ్ ఆఫ్ ట్రూ మైండ్స్. దిస్ ఫ్రేజ్ రెఫర్స్ టు ఏ డీప్ స్పిరిచువల్ యూనియన్ ఆర్ బాండ్ బిట్వీన్ టూ పీపుల్. ఎందుకు మ్యారేజ్ అన్నాడు అంటే, పెళ్ళి చేసుకోవడం అంటే మామూలుగా ఇప్పుడు మనకున్నటువంటి పెళ్ళి కాదనమాట, ఆ రెండు యొక్క మైండ్స్ లేదా రెండు యొక్క వ్యక్తుల యొక్క అంతరంగాలు ఏమైపోయినాయి, కలిసిపోయిందానే మ్యారేజ్ అంటాం. కనుక మ్యారేజ్ అనే పదానికి మ్యారేజ్ ఆఫ్ ట్రూ మైండ్స్ అంటే నిజమైన ప్రేమికులు మనసులు కలిసిపోయి ఒకటైపోతారంటారే, వాళ్ళు వీళ్ళలాగా ఆలోచిస్తారు, వీళ్ళు వాళ్ళలాగా ఆలోచిస్తారంటారంటే దాని గురించి చెప్తున్నాడు. దిస్ ఫ్రేజ్ రెఫర్స్ టు ఎ డీప్ స్పిరిచువల్ యూనియన్ ఆర్ బాండ్ బిట్వీన్ టూ పీపుల్. కనుక ఎవరైనా కానీ ప్రేమ అనగానే దాన్ని మీరు ఒక రకంగా తెలుగు సినిమాల ప్రభావం వల్ల కేవలం రొమాంటిక్ యాంగిల్లో మాత్రం ఆలోచిస్తే అది దాన్ని ఏమంటారంటే భావదారిద్ర్యం అంటారనమాట, లేకపోతే నాలెడ్జ్ లేకపోవడం అంటారు. యాక్చువల్గా ప్రేమ అనేది రొమాంటిక్ లవ్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ రొమాంటిక్ లవ్. ప్లెటానిక్ లవ్ ఉంటుంది. ప్లెటానిక్ లవ్లో ఎటువంటి కూడా ఈ యొక్క రొమాన్స్ శృంగారం అనేది ఉండదన్నమాట. ఒక మనిషి ఇంకొక మనిషిని మనస్ఫూర్తిగా ప్రేమించవచ్చు, తల్లి పిల్లల్ని ప్రేమించవచ్చు, భార్య భర్తని ప్రేమించవచ్చు, అన్నని ప్రేమించవచ్చు, అక్కని ప్రేమించవచ్చు, కుక్కను కూడా ప్రేమించవచ్చు. ఇట్లా ఏదన్నా కానీ వస్తువులు కావచ్చు, ఏదన్నా కానీ ఎవరినన్నా ప్రేమిస్తే అందులో రొమాంటిక్ యాంగిల్ లేకపోతే దాన్ని ప్లెటానిక్ లవ్ అని అంటారనమాట. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎ ఫిజికల్ ఆర్ లీగల్ మ్యారేజ్ బట్ అబౌట్ ఎ కనెక్షన్ ఆఫ్ సోల్స్ ఆర్ మైండ్స్. చాలా గొప్ప ప్రేమ. నిజంగా ఒక మనిషి ఇంకొక మనిషిని మనస్ఫూర్తిగా ప్రేమించడం అనేది జరుగుతుందా అంటే షేక్స్పియర్ ప్రకారం అనేది జరుగుతుందని చెప్తున్నాడు. అంటే ఏమీ ఆశించకుండా ఆ మనిషి యొక్క ఆర్థిక డబ్బు కావచ్చు, అందం కావచ్చు, హోదా కావచ్చు, ఇవన్నీ ఏం చూడకుండా కూడా ప్రేమిస్తారని అని చెప్తున్నాడు మరి షేక్స్పియర్. కనుక ఉండొచ్చేమో, జరిగిండొచ్చేమో ఇలాంటి ప్రేమలు నిజంగా వాస్తవంలో ఉంటాయేమో, మరి చూద్దాం. మనం యాక్చువల్గా మనం అంటే ఉన్నమాట ఏముంటుందంటే, అందరూ పెద్దవాళ్ళు కనుక నిర్భయంగా చెప్తున్నారనమాట. చాలా వరకు మనము హోదా చూసి ప్రేమిస్తాం, అంతేకాని మనిషిని చూసి ప్రేమించడం అనేది మానేస్తాం. మనం చదువుకుంటే చదువుకున్న వాళ్ళనే ప్రేమిస్తాం, చదువుకోలేని వాళ్ళని ప్రేమించాం కదా, అడుక్కో తినే వాళ్ళని ప్రేమించాం కదా మనము.
కనుక అది జెండర్ స్పెసిఫిక్తో పాటు మనకు క్లాస్ స్పెసిఫిక్ కూడా అయిపోయింది అనమాట. నెక్స్ట్ అడ్మిట్ ఇంపీడిమెంట్స్ అంటే ఏముందంటే ఈ యొక్క రకరకాల ఒడిదొడుకుల్ని ప్రాబ్లమ్స్ని ఏం చేస్తారు, ఎదుర్కొంటారంటున్నారు. సో అడ్మిట్ ఇంపీడిమెంట్స్ అంటే ఏముంది, టు అడ్మిట్ సంథింగ్ ఈజ్ టు అక్నాలెడ్జ్ ఆర్ యాక్సెప్ట్ ఇట్. ఇంపీడిమెంట్స్ ఆర్ అబ్స్టికల్స్ ఆర్ బ్యారియర్స్. ప్రేమలో చాలా సమస్యలు వస్తాయి, ప్రేమలో చాలా కష్టాలు వస్తాయి, వాటన్నింటినీ ఎదుర్కొంటారంటుంది నిజమైన ప్రేమ. సో టు అడ్మిట్ ఇంపీడిమెంట్స్ మీన్స్ టు అక్నాలెడ్జ్ దట్ దెర్ ఆర్ అబ్స్టికల్స్ ఆర్ బ్యారియర్స్. నిజమైన ప్రేమలో కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, సమస్యలుంటాయని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆల్టర్ వెన్ ఇట్ ఆల్టరేషన్ ఫైండ్స్. This means changes when it encounters changes. In the context of the poem, it refers to love that changes or fades when circumstances change. అంటే ప్రేమ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, రకరకాల దాని సమస్యలకు అనుగుణంగా ప్రేమ మారిపోతే అది నిజమైన ప్రేమ కాదు అంటూ మనకు షేక్స్పియర్ చెప్తున్నాడు. Bends with the remover to remove. This means that love ends or disappears just because someone wants to end it. మనకు బ్రేకప్ ఉంది కదా, ఇప్పుడు రకరకాల దాంట్లో బ్రేకప్ అనమాట. నచ్చలేదంటే నిమిషంలో బ్రేకప్ చెప్పేసి ఇంకొకరితో రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిపోయే మోడర్న్ ప్రేమల్లో ఇతను ఏమంటున్నాడు, నిజమైన ప్రేమ అలా కాదనమాట. ఒక్కసారి వాస్తవంగా అంటే నిజమైన ప్రేమలో పడితే ఇంకా చచ్చేదాకా ఆ మనిషిని మనం ఇష్టపడుతూనే ఉంటాము, అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రేమ అనేది భంగం కాదు అంటే చెప్తున్నారనమాట. సో రోమియో జూలియట్లు, లైలా మజ్నూలు ఇట్లాంటి ప్రేమ కథల్లో ఇలాంటి ప్రేమ అయితే ఉండొచ్చేమో, ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా నిజంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఎన్ని కష్టాలు తట్టుకొని, ఒడదొడుకులు తట్టుకొని, నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకొని కష్టమో నష్టమో సుఖమో ఏదో ఒకటి పడుతున్న వాళ్ళు ఉన్నారనమాట. కనుక ఇది వాస్తవంగా జరుగుతుంది. అందుకని మీకు నేను మొదట్లోనే క్వశ్చన్ అడిగిన, ప్రేమ అంటే మీకు తెలుసా, ఎప్పుడైనా ప్రేమించినారా అంటే అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు, కానీ ఒకరు కూడా ఆన్సర్ చెప్పలేదు నాకు మీరు. కనుక మరి మీకు ప్రేమ అంటే తెలియనప్పుడు మీకు ప్రేమ ఏం అర్థం అవుతుంది కదండి. కనుక నేను కంఠశోష అంతే చెప్పుకుంటూ పోవాలంతే, కానీ నిజమైన ప్రేమ మీకు అర్థం కావాలంటే మీరు ప్రేమను అనుభవించింటే అర్థమవుతుంది అనమాట. దాన్ని క్వశ్చన్లు అడగొద్దండి. ఓకే, బెండ్స్ విత్ ద రిమూవర్ టు రిమూవ్. దిస్ మీన్స్ దట్ లవ్ ఎండ్స్ ఆర్ డిసపియర్స్ జస్ట్ బికాస్ సమ్ వన్ వాంట్స్ టు ఎండ్ ఇట్. ఇంకోటి చూడండి, ఎవర్ ఫిక్స్డ్ మార్క్. ఈ పదాలని ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చి వాటికి అర్థాలు అడుగుతాడు. ఎవర్ ఫిక్స్డ్ మార్క్స్ అంటే ఏమి, దిస్ రెఫర్స్ టు సంథింగ్ దట్ ఈస్ పర్మనెంట్ అండ్ అన్చేంజింగ్. ఎట్టి పరిస్థితుల్లో మార్పు అనేది లేదు. ఈ ప్రపంచంలో అన్నీ మారుతాయి కదా, ఏం మారకుండా ఉంటాయంటే ప్రేమ మాత్రం మారదు అంటూ చెప్తున్నాడు. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద పోయం ఇట్స్ ఎ మెటఫర్ ఫర్ ట్రూ లవ్. ఏదైతే వాడినాడో మెటఫర్ అనమాట. ప్రేమను దేంతో పోలుస్తున్నా అంటే ఎవర్ ఫిక్స్డ్ మార్క్. ఇండెలిజిబుల్ ఇంక కూడా కాదనమాట. ఓటు వేసినప్పుడు మనకు వేలుముద్ర వేస్తే అది 4-5 రోజులు పోదు చూడండి, అట్లాంటిది కూడా కాదు. ఇంకా అంతకంటే కూడా పర్మనెంట్ మార్క్ అనమాట ప్రేమ అనేది. టెంపెస్ట్ అంటే మనకు గాలి వానలు తుఫాన్లు అంటారు కదా, టెంపెస్ట్ స్టార్మ్స్ often used metamorphically to refer difficulties or challenges. సో టెంపెస్ట్ని ఏ విధంగా వాడినా అంటే ప్రేమలో ఉండే రకరకాల ప్రాబ్లమ్స్ని, కష్టాలని చూపించడం కోసం టెంపెస్ట్ అనే పదం వాడినాడు. వాండరింగ్ బార్క్ అంటే మామూలుగా అయితే మనకు కథలో ఏముంది, సముద్రంలో వెళ్తున్న షిప్స్కి దారి చూపించడానికి పోలార్ స్టార్ ఉంటుంది. ఇక్కడ వాండరింగ్ బార్క్ అంటే ఏముంది, ఇన్ ద పోయం ఇట్స్ ఎ మెటఫర్ ఫర్ ఎ పర్సన్ హూ ఇస్ లాస్ట్ ఆర్ అన్షూర్. జీవితంలో దారి తప్పిపోయిన వాళ్ళకి కూడా ప్రేమ దారి చూపిస్తుంది. కనుక చాలా మెటఫర్స్ వాడినారు. ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్లో ప్రామినెంట్గా షేక్స్పియర్ ఈ సానెట్లో వాడింది వచ్చేటప్పటికి మెటఫర్స్ అనమాట. నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ, టైమ్స్ ఫూల్ అని ఒక పదం ఉంది చూడండి. ఏమి టైమ్స్ ఫూల్ అంటే సమ్ వన్ హూ ఈజ్ స్ట్రిక్ట్ ఆర్ కంట్రోల్డ్ బై టైమ్. సో అందరికీ వయసు పెరిగిపోతూ ఉంటుంది, కాలం వచ్చే కొద్దీ వయసు పెరిగిపోతుంటుంది, కానీ ప్రేమలో మాత్రం కాలము ఏమి నిలిచిపోతుంది అంటున్నాడు. ఇన్ ద పోయం ఇట్ రెఫర్స్ టు ద ఐడియా దట్ లవ్ ఈజ్ నాట్ ఫూల్డ్ ఆర్ కంట్రోల్డ్ బై టైమ్. ప్రేమని కాలం కూడా మోసగించలేదు, తర్వాత కంట్రోల్ కూడా చేయలేదు, నిజమైన ప్రేమని అని చెప్తున్నాడు. రోజీ లిప్స్ అండ్ చీక్స్ అంటే దిస్ ఇస్ సింబల్ ఆఫ్ యూత్ అండ్ బ్యూటీ. ఇమేజరీ వాడడం చేస్తున్నాడు చూడండి, పదాలతో ఇమేజెస్ క్రియేట్ చేస్తున్నాడు. రోజీ లిప్స్ అండ్ చీక్స్, రోజీ గులాబీ పెదాలు, గులాబీ బుగ్గలు అంటారు కదా, రోజీ లిప్స్ అండ్ చీక్స్. దిస్ ఇస్ సింబల్ ఆఫ్ యూత్ అండ్ బ్యూటీ. నెక్స్ట్ హిస్ బెండింగ్ సిక్కల్స్ కంపాస్. ఎవరి సిక్కల్ ఇక్కడ, సిక్కల్ అంటే కొడవలి. ఎవరి కొడవలి, హిజ్ అంటే వాడుతున్నాడు. ఎవరి కొడవలి ఇక్కడ వాడుతున్నాడు. దిస్ ఈజ్ ఎ రెఫరెన్స్ టు టైమ్. అంటే కాలం అనే దాని కత్తితో ఏం చేస్తుంది, ఈ యొక్క మిగతా అన్నింటినీ నరికేయడం మొదలవుతుంది, కానీ ప్రేమని మాత్రం ఏమీ చేయలేదు అంటున్నాడు అనమాట. దిస్ ఈజ్ ఎ రెఫరెన్స్ టు టైమ్ ఆఫ్టన్ పర్సానిఫైడ్ యాజ్ అన్ ఓల్డ్ మ్యాన్. సో టైంని దేంతో పోలుస్తున్నాడు, ముసలి వ్యక్తితో పోలుస్తున్నాడు. ఓల్డ్ మ్యాన్
విత్ ఎ సిక్కల్, ఒక కర్వ్డ్ బ్లేడ్, కత్తి ఉంది కదా, ఆ కత్తి తీసుకొని వచ్చి వాడు ఏం చేస్తాడు, కాలం అనే ముసలివాడు కాలంతో పోలిస్తే ఆ ముసలివాడైనటువంటి కాలం ఏం చేస్తుంది, కత్తితో వచ్చి మన జీవితాలన్నింటినీ ఏం చేస్తుంది, నరుక్కుంటూ వెళ్ళిపోతుంది. కానీ ప్రేమని మాత్రం అది ఏమి చేయలేదు అంటే చెప్తున్నాడు. ద బెండింగ్ సిక్కల్ కంపాస్ అనే ఈ యొక్క పదం ఏది ఫ్రేజ్ ఉందో, ద బెండింగ్ సిక్కల్ కంపాస్ రెఫర్స్ టు రీచ్ ఆర్ రేంజ్ ఆఫ్ టైమ్ సిక్కల్ సింబలైజింగ్ ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్. సో కత్తితో ఎలాగైతే కాలం అనేది మన జీవితాలని మార్చుతుందో దాని గురించి చెప్పడానికి హిజ్ బెండింగ్ సిక్కల్స్ కంపాస్ కమ్ అని వాడినారు. సో ఎప్పుడైతే మీకు గ్లాసరీ కావచ్చు, తర్వాత లైన్ బై లైన్ యొక్క దాని యొక్క పారాఫ్రేజ్ కావచ్చు, లేకపోతే మీనింగ్ అర్థమైందనుకోండి, ఇప్పుడు లాస్ట్లో ఒకసారి చూసుకున్నారనుకోండి, మీరే అర్థం చేసుకున్నారు కనుక మీరే ఆన్సర్ ఈజీగా సానెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఇంకొకసారి చదువుతాను చూడండి, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తే ఎక్స్ప్లెయిన్ చేయండి. లెట్ మీ నాట్ టు ద మ్యారేజ్ ఆఫ్ ట్రూ మైండ్స్ అడ్మిట్ ఇంపీడిమెంట్స్. లవ్ ఈజ్ నాట్ లవ్ విచ్ ఆల్టర్స్ వెన్ ఇట్ ఆల్టరేషన్ ఫైండ్స్ ఆర్ బెండ్స్ విత్ ద రిమూవర్ టు రిమూవ్. Oh no, it is an ever-fixed mark that looks on tempests and is never shaken. It is a star to every wandering bark, whose worth's unknown, although his height be taken. Love's not time's full, though rosy lips and cheeks within his bending sickle's compass come. Love alters not with his brief hours and weeks, but bears it out even to the edge of doom. But if this be error and upon me proved, I never writ nor no man ever loved. ఏముంది సమ్మరీ దీంట్లో, లెట్ మీ నాట్ టు ద మ్యారేజ్ ఆఫ్ ట్రూ మైండ్స్ ఎనీ ఇంపీడిమెంట్ అడ్మిట్ ఇంపీడిమెంట్స్. నిజమైన ప్రేమ, ఇద్దరు వ్యక్తులు నిజంగా ప్రేమించుకుంటే వాళ్ళ మధ్య ఎలాంటి కష్టాలు నష్టాలు ఏమొచ్చినా కూడా అవి ఎక్కడా కూడా వాళ్ళ ప్రేమని ఏమీ అడ్డుపడలేవు, ఆ ప్రేమని ఏమీ చేయలేవు. లవ్ ఈజ్ నాట్ లవ్ విచ్ ఆల్టర్స్ వెన్ ఇట్ ఆల్టరేషన్ ఫైండ్స్. నిజమైన ప్రేమ అంటే ఏవో చిన్న చిన్న సమస్యలు వచ్చో చిన్న చిన్న మార్పులు రావడం వల్ల వాళ్ళ యొక్క ప్రేమలో మార్పు కలిగితే అది నిజమైన ప్రేమ కాదు. ఆర్ బెండ్స్ విత్ ద రిమూవర్ టు రిమూవ్. ఎవరన్నా ఒకరు నాకు ఇంక చాలా ప్రేమ అవసరం లేదు, నాకు నీ మీద విసుగు వచ్చేసింది, నాకు బోర్ కొట్టింది నాకు అని ప్రేమ వదిలిపోతే అది నిజమైన ప్రేమ కాదు అంటూ చెప్తున్నాడు. ఓ నో, ఇట్ ఈస్ అన్ ఎవర్ ఫిక్స్డ్ మార్క్ దట్ లుక్స్ ఆన్ ద టెంపెస్ట్ అండ్ ఈజ్ నెవర్ షేకెన్. ఎవర్ ఫిక్స్డ్ మార్క్ అనమాట, అంటే ఖచ్చితంగా అది మిగిలిపోయి ఉంటుంది. ఎన్ని గాలివానలు వచ్చినా ఎన్ని తుఫానులు వచ్చినా దాన్ని ఇంచు కూడా కదిలించలేదు అంటూ చెప్తున్నాడు. ఇట్ అంటే ఏమి, లవ్ అనమాట. ఇట్ ఈస్ ద స్టార్ టు ఎవ్రీ వ్యాండరింగ్ బార్క్ whose worth unknown, although his height be taken. ఎలాంటిది ప్రేమ అంటే అది ఒక పోలార్ స్టార్ లాంటిది అనమాట. వ్యాండరింగ్ బార్క్ అంటే ఏమున్నారు, ఈ యొక్క నావల్లో షిప్స్లో వెళ్తూ దారి తప్పిపోయినటువంటి నావికులు ఉంటారు కదా, సెయిలర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి అది దిశానిర్దేశం చూపిస్తుంది. తర్వాత వాళ్ళకి నిజమైన జీవితంలో నిజమైన ప్రేమ మనకి ఏం చేస్తుందంటే మనకు నిజమైనగా జీవితంలో ఒక దారి చూపిస్తుంది అంటున్నారు. హూజ్ వర్త్ అన్నోన్, ఆ పోలార్ స్టార్ యొక్క గొప్పతనము దాని విలువ మనకు తెలియకపోవచ్చు, కానీ ఆల్దో హిస్ హైట్ బి టేకెన్, కానీ ప్రతి ఒక్కరు అది ఎక్కడుందో ప్రేమ అంటే ఏమో మనకు అర్థమవుతుంది అని చెప్తున్నాడు. లవ్స్ నాట్ టైమ్స్ ఫూల్ దో రోజీ లిప్స్ అండ్ చీక్స్ విత్ ఇన్ హిస్ బెండింగ్ సిక్కల్ కంపాస్ కమ్. సో ప్రేమ కాలాన్ని కూడా తట్టుకొని నిలబడగలుగుతుంది. కాలాన్ని దేంతో పోలుస్తున్నాడు, ఓల్డ్ మ్యాను ఒక సిక్కల్ కొడవలు తీసుకొని వస్తున్నాడు చూడండి, దాంతో పోలుస్తుంది. బెండింగ్ సిక్కల్ కంపాస్ కేమ్, వచ్చినా కూడా ఏమవుతుంది, ప్రేమని కాలం ఏమాత్రం మోసగించలేదు. త్రూ రోజీ లిప్స్ అండ్ చీక్స్ అంటే ఏముంది, కాలం అనేది బ్యూటీని తగ్గించగలగదు, లేదంటే నాశనం అయిపోయేలాగా చేయగలదు, అందం విహీనమైనది చేయగలదు, కానీ కాలము మనుషుల మధ్య ఉన్నటువంటి నిజమైన ప్రేమను ఏమీ చేయలేదు, మార్పు తీసుకురాలేదని చెప్తున్నాడు. లవ్ ఆల్టర్స్ నాట్ విత్ హిస్ బ్రీఫ్ అవర్స్ అండ్ వీక్స్ బట్ బేర్స్ ఇట్ అవుట్ ఈవెన్ టు ద ఎడ్జ్ ఆఫ్ ద డూమ్. కాలం జరుగుతున్న కొద్దీ ప్రేమలో మార్పులు రాదు, ప్రేమ తరిగిపోదు, ప్రేమ నశించిపోదు, అది చివరికి ప్రపంచం నశించేంత వరకు, నశించి ఎడ్జ్ ఆఫ్ ద డూమ్ వరకు కూడా ఆ ప్రేమ అలాగే ముందుకు జరుగుతుంది. అంటే చనిపోయేంత వరకు ఒకసారి ప్రేమిస్తే మనకు తెలుగు సినిమాల్లో కానీ తెలుగు సాహిత్యంలో కానీ ప్రేమ ఒక్కసారే కలుగుతుంది. ఆ ప్రేమించిన వ్యక్తి జీవితాంతం మనము గుర్తుంటాము. ఇది నిజము. అంటే తర్వాత కూడా ప్రేమ కలుగుతుంది, మళ్ళీ మిగతా కలుగుతుంది, కానీ మొదటి ప్రేమ, తొలి ప్రేమ అంటారు చూడండి, అది ఎప్పటికీ అలాగే జీవితంలో మిగిలిపోతుంది అనమాట. సో లవ్ ఆల్టర్స్ నాట్ విత్ హిస్ బ్రీఫ్ అవర్స్ అండ్ వీక్స్ బట్ బేర్స్ ఇట్ అవుట్ ఈవెన్ టు ద ఎడ్జ్ ఆఫ్ ద డూమ్. చివరి దాకా మిగిలి ఉంటుంది అంటూ చివరిలో
కపులెట్లో చెప్తున్నాడు, ఇఫ్ దిస్ బీ ఎర్రర్ అండ్ అపాన్ మీ ప్రూవ్డ్, ఒకవేళ నేను చెప్పింది, నేను రాసింది, నేను నమ్మింది రాంగ్ అని కానీ తప్పని కానీ అపాన్ మీ ప్రూవ్డ్, మీరు కానీ ప్రూవ్ చేస్తే, ఒకవేళ ప్రూవ్ చేస్తే నేను చెప్తున్నంత తప్పని, ఐ నెవర్ రైట్, నేను ఎప్పుడు రాయలేదు, నార్ నో మ్యాన్ ఎవర్ లాడ్, అంటే ఇంత రాసి జీవితాన్ని అర్థం చేసుకొని ఇంత గొప్ప రచనలు చేసిన తర్వాత నేను చెప్పింది రాంగ్ అని కానీ మీరు ప్రూవ్ చేస్తే నేను ఎప్పుడు రాయలేదు, నార్ నో మ్యాన్ ఎవర్ లవ్డ్, ఇంతవరకు ప్రపంచంలో ఎవరు ఎవరిని ప్రేమించలేదు అంటూ కంక్లూడ్ చేస్తే కాన్ఫిడెన్స్ చెప్తున్నాను అనమాట. అంటే తనకు ప్రేమ మీద ఎంత అవగాహన ఉంది, ప్రేమ గురించి తనకు ఎంత తెలుసు అనేది కాన్ఫిడెంట్గా మనకు షేక్స్పియర్ చెప్తున్నాడు. సో ఇంతకు మించి ఇంకేమీ లేదు. యాక్చువల్గా ఈ 5 నిమిషాలు ఏదైతే చెప్పినానో 5 నిమిషాలు చెప్పినా కూడా మొత్తం సానెట్ యొక్క అర్థం ఇంతే. కాకపోతే మీరు అడిగిన దాని ప్రకారం బ్యాక్గ్రౌండ్, తర్వాత దాని యొక్క టెక్నికల్ డీటెయిల్స్ అవన్నీ చెప్పుకుంటూ వచ్చినా కనుక దాదాపు 1 గంట సేపు చెప్పిన తర్వాత అసలైన సారాంశం చెప్పిన. సారాంశము సమ్మరీ మీకు కొంతవరకే పనిచేస్తుంది, కానీ ఈ యొక్క సైంటిఫిక్ లిటరరీ డివైజెస్ లిటరరీ ఉన్నాయి కదా, ఆ టెక్నాలజీ ఆ టెక్నిక్స్ అది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. కనుక ఇప్పుడు మీకు కావాలంటే సమ్మరీ మీరు చదువుకోండి. క్రిటికల్ అనాలిసిస్ పోయం వచ్చేటప్పటికి ఇంకా మీరు నేను నోట్స్ ఇచ్చినా కనుక మీరు చదువుకోండి. తర్వాత మీకు నేను పీడిఎఫ్లో ఇక్కడ నేను హైలైట్ చేసినాను చూడండి, సానెట్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇంకా డీటెయిల్డ్గా మీరు చదువుకోవాలంటే ఇఫ్ యూ జస్ట్ టచ్ దిస్ సానెట్ హైలైటెడ్ ఉంది కదా, అది మీకు వికీపీడియాలోకి తీసుకెళ్తుంది. సానెట్ అంటే ఏమి, క్వాట్రైన్స్ అంటే ఏమి, కపులెట్ అంటే ఏమి, అయాంబిక్ పెంటామీటర్ అంటే ఏమి, పొయిటిక్ మీటర్ అంటే ఏమి, సో ఇవన్నిటి గురించి దానికి మీకు డీటెయిల్డ్ నోట్స్ మీకు అందులో దొరుకుతుంది. కావాలంటే మీరు చూసుకోవచ్చు. నేను కావాలంటే మీకు ఒకసారి అయాంబిక్ పెంటామీటర్ మీద క్లిక్ చేస్తాను చూడండి. హైలైట్ కాగానే ఏం చేస్తుంది, లీవ్ జీమెయిల్ అండ్ ఓపెన్ దిస్ లింక్ అని వస్తుందన్నమాట. కనుక ఆ ఓపెన్ చేయగానే మీకు అక్కడ తీసుకెళ్తుంది. అందులో మీకు అయాంబిక్ పెంటామీటర్ అనేది ఎందుకు డిఫైన్ చేసినారు, మోనో అంటే ఒక ఫుట్ ఉంటే మోనోమీటర్ అంటారు, 2 ఉంటే డై అంటారు, 3 ఉంటే టెట్రా అంటారు, 4 ఉంటే పాలీ, ఇట్లా మనకు పెంటా అని వచ్చేటప్పటికి 5, అంతకంటే పైన వస్తే హెక్సా. సో ఇవన్నిటి గురించి మీకు ఏం చేస్తుంది, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకసారి ట్రై చేస్తాను. ఒకవేళ లింక్ కట్ అయిపోయింది అనుకోండి, నేను మళ్ళీ వెనక్కి వస్తాను, వదలొద్దండి, క్లాస్ చూపిస్తాను మీకు. మీకు కనిపిస్తాను కదా స్క్రీను, రైట్. సో ఇక్కడ చూసుకుంటే మీకు చూడండి స్క్రీన్ కనిపిస్తుంది కదా, థమ్స్ అప్ పెట్టండి ఒకసారి, నాకు స్క్రీన్ ఈజ్ విజిబుల్ కదా, రైట్. సో ఇందులో మనకి ఏముంది, అయాంబిక్ పెంటామీటర్ అంటారు. సో మనకి ఇక్కడ ఏముంది, అయాంబిక్ పెంటామీటర్ అంటే ఈజ్ అ టైప్ ఆఫ్ మెట్రిక్ లైన్ యూజ్డ్ ఇన్ ట్రెడిషనల్ ఇంగ్లీష్ పోయిట్రీ అండ్ వర్స్ డ్రామా. ద టర్మ్ డిస్క్రైబ్స్ ఎ రిథమ్ ఆర్ మీటర్ ఎస్టాబ్లిష్డ్ బై ద వర్డ్స్ ఇన్ ఈచ్ లైన్. Rhythm is measured in small groups of syllables called feet. Iambic indicates that the type of foot used is the iambic, which is English in an unstressed syllable followed by a stressed syllable. So ఏదైతే మనకు అన్స్ట్రెస్డ్ సిలబల్ స్ట్రైట్ లైన్తో చూపిస్తే అన్స్ట్రెస్డ్, దాని తర్వాత నెక్స్ట్ స్ట్రెస్డ్ సిలబల్ ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటామంటే ఒక ఫుట్ అంటాము. దాన్ని మనం ఏమంటున్నామంటే అయాంబిక్ అంటాం. సో అయాంబిక్లో ఏముంటుంది మనకు, ఇప్పుడు చూడండి మరి అబోవ్ అని ఉంది. అబోవ్లో ఏముంది మనకు, అనేది అన్స్ట్రెస్డ్, బౌ అనేది స్ట్రెస్డ్. సో అన్స్ట్రెస్డ్ సిలబల్ ఫాలోడ్ బై స్ట్రెస్డ్ సిలబల్ వస్తే దాన్ని మనం ఏమంటాం, అయాంబిక్ అంటాం. మరి పెంటామీటర్ అంటే ఏముందంటే 5 feet, అంటే ఇలాంటి అయాంబిక్స్ అంటే ఏమి, అన్స్ట్రెస్డ్ ఫాలోడ్ బై స్ట్రెస్డ్ ఒక ఫుట్ అయితే, ఇలాంటిదే రిపిటేటివ్గా 5 సార్లు ఒక సెంటెన్స్లో రిపీట్ అయితే, 5 సార్లు రిపీట్ అయిన అయాంబిక్ని ఏమంటున్నాం మనము, అయాంబిక్ పెంటామీటర్ అంటాము. అర్థమైంది ఇది మీకు? ఎవరికైనా డౌట్ ఉందా? పెంటామీటర్ అంటే ఏమి అని చెప్పినాను, మీకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. అన్స్ట్రెస్డ్ సిలబల్ బై ఫాలోడ్ బై స్ట్రెస్డ్ సిలబల్ ఏదైతే ఉందో అలాంటివి మనకు 5 కంటిన్యూస్గా సక్సెసివ్గా వస్తే ఆ 5ని మనం ఏం చేస్తామంటే కలిపి ఒక చోట రాస్తే దాన్ని మనం అయాంబిక్ పెంటామీటర్ అని అంటాము. మీకు అర్థమైంటే ఓకే, అర్థం కాదంటే కావాలంటే ఇంకొకసారి చెప్తాను. అర్థమైందా, అర్థం కాదా? వాట్ ఈస్ అయాంబిక్ పెంటామీటర్? రైట్, ఓకేనండి. సో మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇట్ విల్ టేక్ మీటర్ అంటే ఏముంది, క్లిక్ చేసినాం అనుకోండి మీకు మీటర్ ఓపెన్ అవుతుంది. హైలైట్ చేసి ఇచ్చినాను మీకు సెల్ఫ్ స్టడీ కోసము. సో మీటర్కి వచ్చేటప్పటికి మీకు రైమ్ స్కీమ్ ఉంటుంది. దీనికి ఇక్కడ కావాలంటే ఇంక చాలా ఉంది చెప్పడానికి. ఇది చూసుకుంటే మీకు చూడండి ఇక్కడ మోనో ఉంది, డై సిలబుల్స్ ఉంటాయి, ట్రై సిలబుల్స్ ఉంటాయి, టెట్రా సిలబుల్స్ ఉంటాయి.
సో ఇక్కడ ఏదన్నా కానీ ఇక్కడ మీకు వచ్చేటప్పుడు చూడండి ఈ లైన్ చూసుకోండి. ఇఫ్ ద లైన్ హ్యాస్ ఓన్లీ 1 foot ఇట్ ఈస్ కాల్డ్ మోనోమీటర్. ఇఫ్ ఇట్ హ్యాస్ 2 feet డయామీటర్, 3 feet ట్రైమీటర్, 4 వచ్చేటప్పటికి టెట్రామీటర్. అంటే 4 సిలబల్స్ ఉన్నాయి, ఒక అన్స్ట్రెస్డ్, తర్వాత ఒక స్ట్రెస్డ్ సిలబల్, ఒక ఫుట్, అలాంటివి 4 ఉన్నాయనుకోండి వాటిని టెట్రామీటర్ అంటాం, అయాంబిక్ టెట్రామీటర్ అంటాం. అలా కాకుండా 5 ఉన్నాయనుకోండి వాటిని పెంటామీటర్ అంటాం. తర్వాత 6 ఉంటే దాన్ని హెక్సామీటర్ అంటారు, 7 ఉంటే హెప్టామీటర్ అంటారు, 8 ఉంటే ఆక్టోమీటర్ అంటారు. కనుక ఇయాంబిక్ పెంటామీటర్లు ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద ఫీట్ ఆర్ అయామ్స్, అన్స్ట్రెస్డ్ ఫాలోడ్ బై స్ట్రెస్ సిలబల్తో ఒక ఫీట్ ఏర్పడింది. అండ్ ఇఫ్ దెర్ ఆర్ 5 feet టు ఎ లైన్, ఒక లైన్లో అట్లాంటివి 5 feet ఉంటే, అయాంబిక్స్ ఉంటే, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అన్ అయాంబిక్ పెంటామీటర్. సో మ్యాక్సిమం పోయిటరీలో రాసే లైన్స్ అన్నీ కూడా అయాంబిక్ పెంటామీటర్లోనే ఉంటాయి. కనుక క్వశ్చన్ వచ్చిందనుకోండి అయాంబిక్ పెంటామీటర్ అంటే ఏమంటే దాన్ని మీరు ఒకసారి చదువుకోండి, అందరికీ తెలిసిందే, కాకపోతే డీటెయిల్గా చెప్పడం వల్ల కొంచెం మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్రిటికల్ అనాలిసిస్ పోయే ముందు ఇంకా చదువుకోండి. ప్రేమ గురించి ఇంతసేపు చెప్పిన ఎక్కువసేపు చెప్తే విసుగు వస్తుంది మళ్ళీ మీకు, ఎందుకంటే మీరు ఎవరు ప్రేమించలేదు కనుక మీకు ఎంతసేపు ప్రేమ గురించి చెప్పినా కూడా మీకు అర్థం కాదు. కనుక ఈ వయసులో ప్రేమించడానికి పోద్దండి, మళ్ళీ ఇబ్బందులు పడతారు కనుక సరిపోతుంది. సో థీమ్ ఆఫ్ ద పోయం వచ్చేటప్పటికి ఏముంది మనకు? ట్రూ లవ్ గురించి చెప్తున్నాడు, తర్వాత టైమ్ అండ్ ఎటర్నిటీ గురించి చెప్తున్నారు, తర్వాత అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ అనేవి ఉంటాయని చెప్తున్నాడు, ట్రూత్ అండ్ ప్రూఫ్ చెప్తున్నాడు. ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ చూసుకోండి. ఇందులో మనకు మెటాఫర్ వాడినారు. ఎక్కడెక్కడ మెటాఫర్ అంటే ఏముంది? ఎ మెటాఫర్ ఈజ్ వెన్ యూ డిస్క్రైబ్ సంథింగ్ బై సేయింగ్ ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. మీకు సిమిలీ ఈజీగా అర్థమవుతుంది. మెటాఫర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో మెటాఫర్ కష్టం అవుతుందంటే జనరల్ 2 డెఫినేషన్స్ ఉన్నాయి. ఒకటి సూపర్ఫిషియల్ డెఫినేషన్. అందరూ వింటున్నారా నేను చెప్తుంది? శ్రద్ధగా వినండి. మెటాఫర్ ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తుంది మనకు. ఎందుకంటే మెటాఫర్కి డెఫినేషన్ వచ్చేటప్పటికి 2 రకాల డెఫినేషన్స్ ఉంటాయి. చాలా వరకు సూపర్ఫిషియల్ డెఫినేషన్ చెప్తారు. వాట్ ఈస్ ఎ మెటాఫర్? వెన్ 2 things ఆర్ కంపేర్డ్ వితౌట్ యూజింగ్ యాజ్ అండ్ లైక్. యాజ్ కానీ లైక్ కానీ యూజ్ చేయకుండా 2 విషయాల మధ్య కంపారిజన్ చేస్తే దాన్ని మెటాఫర్ అంటారంటారు. దిస్ ఈజ్ ఎ సూపర్ఫిషియల్ డెఫినేషన్. ఇది కరెక్టే, కానీ ఎగ్జాంపుల్ ఇంత చిన్నదాని మీద అడగరు అనమాట. వాట్ ఈస్ సెకండ్ డెఫినేషన్? ఇన్ డెప్త్ వచ్చేటప్పటికి ఇన్ ఎ సెంటెన్స్ ఇఫ్ వన్ థింగ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై సెయింగ్ అనదర్ థింగ్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఒక దాని గురించి చెప్తున్న దాన్ని బదులుగా ఇంకొక దాన్ని చెప్తూ ఉంటారు. అంటే చెప్పే ఉద్దేశమేమో ఒకటే, కానీ ఆ ఉద్దేశాన్ని చెప్పే పద్ధతిలో వేరే విధంగా వాడతారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నల్లగున్నారు అంటే చెప్పాలా. నేను తెలుగులో మాట్లాడుతున్నా చూడండి, క్లీన్గా అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి నల్లగున్నాడు అని చెప్తే డైరెక్ట్ అనమాట. అలా కాకుండా వాడు కృష్ణుడిలాగా ఉన్నాడు అందాం. నలుపు అర్థమవుతుంది. కృష్ణుడిలాగా ఉన్నాడని అర్థం కావాలంటే కృష్ణుడు నలుపు అనే విషయం మనకు తెలిస్తే అప్పుడు అందులో వాడు ఏం చేసినాడంటే వాడిని నల్లగా ఉన్నాడంటూ చెప్తున్నాడు. కానీ ఎలా చెప్తున్నాడు? బై సేయింగ్ ఇట్ సంథింగ్ ఎల్స్. అసలైన దాని నలుపుని చెప్పకుండా కృష్ణుని చెప్తున్నాడు. కృష్ణుడు నలుపు కనుక ఓ వ్యక్తి నలుపు గురించి మాట్లాడుతున్నాడు. కనుక సెకండ్ డెఫినేషన్కి వచ్చేటప్పటికి ఏముందంటే వెన్ యూ డిస్క్రైబ్ సంథింగ్ బై సెయింగ్ ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. ఇది చాలా వరకు మెటాఫర్ కన్ఫ్యూజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద లైన్ ఇట్ ఈస్ ద స్టార్ టు ఎవ్రీ వ్యాండరింగ్ బార్క్ అన్నప్పుడు ఇందులో మెటాఫర్ వాడినాడు. హీ ఈజ్ నాట్ సెయింగ్ దట్ లవ్ ఈజ్ అన్ యాక్చువల్ స్టార్ బట్ దట్ ఇట్స్ లైక్ ఎ స్టార్ గైడింగ్ ఎ లాస్ట్ షీప్. కనుక ద వ్యాండరింగ్ బార్క్ ఈ లైన్లో మనకు మెటాఫర్ వాడినాడు. అర్థమైందా? ప్రేమ నక్షత్రంతో చెప్పటం లేదు, బట్ దట్ ఇట్స్ లైక్ ఎ స్టార్ గైడింగ్ ఎ లాస్ట్ షిప్. అంటే ఆ యొక్క పోలార్ స్టారు షిప్ని ఎలాగైతే గైడ్ చేస్తుందో అలాగా ప్రేమ మనుషుల్ని గైడ్ చేస్తుందని చెప్తున్నాడు. అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? ఎస్ అంటే ముందుకెళ్తా. అందులో మీకు ఇట్ అనే పదం ఏమంటే ప్రేమ అనమాట. ఇట్ అనేది ఏమి? ప్రేమ. లవ్ ఈజ్ ద స్టార్ టు ఎవ్రీ వాండరింగ్ బార్క్. ఇట్ అనేది తీసేసి లవ్ వాడుకున్నారనుకోండి, లవ్ని దేంతో చెప్తున్నాడు? ఎలాగైతే పోలార్ స్టారు దిశానిర్దేశం చేస్తుందో, దిశ చూపిస్తుందో, దిక్కులు చూపిస్తుందో నావికులకి, అలా ప్రేమ చూపిస్తుంది అంటూ చెప్తున్నాడు. హీ ఈజ్ నాట్ సేయింగ్ దట్ లవ్ ఈజ్ అన్ యాక్చువల్ స్టార్. ప్రేమ నక్షత్రంతో పోల్చడం లేదు, కానీ ఎలాంటి దాంతో పోలుస్తున్నాడు? లైక్ ఎ స్టార్ గైడింగ్ ఎ లాస్ట్ షిప్.
కనుక మెటాఫర్ జాగ్రత్తగా చూసుకోండి, ఏ లైన్లో ఏముందో చూసుకుంటే ఎగ్జామ్లో అడిగితే ఈజీగా ఆన్సర్ రాస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏముంది, పర్సోనిఫికేషన్ వాడడం. ఏం పర్సోనిఫికేషను, దిస్ ఈజ్ వెన్ యూ గివ్ హ్యూమన్ క్వాలిటీస్ టు సంథింగ్ దట్ ఈజ్ ఇన్హ్యూమన్. మనుషులు కాని దానికి మనుషులు లాంటి క్యారెక్టరిస్టిక్స్ని ఆపాదిస్తే, క్వాలిటీస్ని ఆపాదిస్తే దాన్ని మనం పర్సోనిఫికేషన్ అంటాం. ఓకేనా. వెన్ షేక్స్పియర్ రైట్స్ లవ్స్ నాట్ టైమ్స్ ఫూల్, ప్రేమ టైం ఏం చేయలేదు అన్నప్పుడు ఏం చేస్తున్నారు, హీఈస్ గివింగ్ హ్యూమన్ క్వాలిటీస్ టు బోత్ లవ్ అండ్ టైం. ప్రేమ అబ్స్ట్రాక్ట్ ఐడియా కదండి. ప్రేమ అనేది కంటికి కనిపించదు కదా, ప్రేమిస్తే ఫీల్ అవుతాం కానీ కంటికి అయితే కనిపించదు కదా. ప్రేమించే వాళ్ళంతా కూడా తెల్లగా ఉంటారు, ప్రేమించలేని వాళ్ళంతా నల్లగా ఉంటారంటే మనం చెప్పలేం కదా. కనుక లవ్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ ఐడియా కనుక ఆ క్వాలిటీ మనుషులకు ఉంటుంది కనుక దాన్ని లవ్కి ఆపాదిస్తున్నాడు. కనుక లవ్కి టైంకి ఒక మనిషి లాంటి క్వాలిటీస్ ఆపాదించినాడు కనుక ఆ లైన్లో లవ్స్ నాట్ టైమ్స్ ఫుల్లో హియర్ ఇట్ ఈస్ పర్సోనిఫికేషన్ బీయింగ్ యూస్డ్. హీస్ సేయింగ్ దట్ లవ్ ఈజ్ ఇంట్ ఫుల్డ్ బై టైమ్ యాజ్ దెవర్ పీపుల్. నెక్స్ట్ హైపర్బోలే ఏముంది, దిస్ ఈజ్ వెన్ యూ ఎగ్జాజరేట్ టు మేక్ అ పాయింట్. ఏదన్నా ఒక దాన్ని ఎగ్జాజరేట్ చేసి చెప్పాలనుకోండి అప్పుడు దాన్ని హైపర్బోలేలో చెప్తారనమాట. హిజ్ లవ్ ఈజ్ లైక్ 10,000 ఫ్లీట్ అంటుంది ఒక ఆమె లిటరేచర్లో. వాని ప్రేమ ఎలాంటిదంటే 10,000 షిప్స్తో వస్తే యుద్ధభూమిలోకి వస్తారే, నావల్ దాన్ని ఏమంటారు, సముద్రం మీద అంత గొప్పది అతని యొక్క ప్రేమ అని చెప్తాందనమాట హైపర్బోలే. ఇన్ ద లైన్ బట్ బేర్స్ ఇట్ అవుట్ ఈవెన్ టు ద ఎడ్జ్ ఆఫ్ డూమ్. ఎంతవరకు నిలదొక్కుంటుందంట, ప్రపంచం అస్తమించేంతవరకు ప్రేమ ఉంటుందని చెప్పడం హైపర్బోలే, వాస్తవికం కాదు కనుక హైపర్బోలే. షేక్స్పియర్ ఈజ్ యూజింగ్ హైపర్బోలే. హీ ఈజ్ ఎగ్జాజరేటింగ్ టు సే దట్ లవ్ లాస్ట్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచం ముగిసేంత వరకు, ప్రపంచం ముగిసిన, సూర్యుడు అస్తమించిన, చంద్రుడు నిద్రపోయినా కూడా అగ్ని కాల్చలేదు, అగ్ని దహించలేదు అంటే తెలుగు సినిమా డైలాగ్లా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అలిటరేషన్ ఉంది చూడండి, రైమ్ రిథమ్ వచ్చేటప్పటికి దిస్ ఈజ్ వెన్ ద సేమ్ సౌండ్ స్టార్ట్స్ ఈచ్ వర్డ్ ఇన్ ఎ సిరీస్. ఒకే రకమైన సౌండ్ కంటిన్యూస్గా పదాల్లో వస్తుంది అనుకోండి దాన్ని అలిటరేషన్ అంటాం. వావల్ వస్తే ఏమంటాము, కాన్సోనెంట్ వస్తే ఏమంటాం, నేను నాకు టెక్స్ట్ మెసేజ్ పంపించండి. when the repetition of sound happens in vowels and when a repetition of sound occurs in a consonant, assonance ఏదంటాము, alliteration ఏదంటారు. So which alters when its alteration finds the repetition of a sound in alters and alteration is called alliteration. So ఇక్కడ ఆ సౌండ్ ఆల్టర్స్లోను అలిటరేషన్లో వస్తుంది కనుక ఈ లైన్స్లో విచ్ ఆల్టర్స్ వెన్ ఇట్స్ ఆల్టరేషన్ ఫైండ్స్లో మనకు అలిటరేషన్ వాడబడడం చేసినాడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి పారాడాక్స్ వాడినాడు. ఏమి పారాడాక్స్ అంటే దిస్ ఈజ్ అ స్టేట్మెంట్ దట్ సీమ్స్ టు కాంట్రడిక్ట్ ఇట్ సెల్ఫ్ బట్ స్టిల్ సీమ్స్ ట్రూ. అంటే లవ్ ఈజ్ నాట్ లవ్ విచ్ ఆల్టర్స్ వెన్ ఇట్స్ ఆల్టరేషన్ ఫైండ్స్ అంటే పారాడాక్స్లో ఏం చెప్తాము, కాంట్రడిక్ట్ అనమాట. చెప్పిన దాన్నే మళ్ళీ దాంట్లో ఆపోజిట్ మీనింగ్ వచ్చింది అనుకోండి దాన్ని కాంట్రడిక్ట్ వస్తుంది కనుక పారాడాక్స్ అంటాం. ఇన్ ద లైన్ లవ్ ఈజ్ నాట్ లవ్ విచ్ ఆల్టర్స్ వెన్ ఇట్ ఆల్టరేషన్ ఫైండ్స్, షేక్స్పియర్ ఈజ్ యూజింగ్ ఎ పారాడాక్స్. హీస్ సేయింగ్ దట్ లవ్ ఈజంట్ రియల్లీ లవ్ ఇఫ్ ఇట్ చేంజెస్. మారితే అది ఎలా ప్రేమ అవుతుంది అంటూ చెప్పడంలో లవ్ ఈజ్ నాట్ లవ్ విచ్ ఆల్టర్స్ వెన్ ఇట్ ఆల్టరేషన్ ఫైండ్స్లో పారాడాక్స్ వాడినాడు. వెన్ ఇట్ ఫైండ్స్ చేంజ్ ఇట్ సౌండ్స్ కాంట్రడిక్టరీ బట్ ఇట్ మేక్స్ సెన్స్ వెన్ యూ థింక్ అబౌట్ ఇట్. సో ఈ యొక్క సానెట్లో మనకు పారాడాక్స్ వాడినాడు, అలిటరేషన్ వాడినారు, హైపర్బోలే వాడినాడు, పర్సోనిఫికేషన్ వాడినాడు, తర్వాత మెటాఫర్ చాలాసార్లు ఈ యొక్క సానెట్లో వాడబడడం చేసినాడనమాట. కనుక ఇంతవరకు మీకు ఏవైతే నేను చెప్పినానో అది ఒక స్ట్రక్చర్లో చెప్పినాను. అందరూ టీచర్సే, మీరు అందరూ లిటరేచర్ చదువుకొని వచ్చినారు. బట్ ఇట్ ఈస్ మై జాబ్ టు ఎక్స్ప్లెయిన్ ద మెథడ్ ఆల్సో. ఏ విధంగా చెప్తున్నానంటే ఫస్ట్ మీకు ఏదైతే లిటరరీ డివైస్ ఉందో అది సానెట్ అయితే సానెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. తర్వాత అందులో సానెట్ అయితే మనకి ఏవైతే ఇన్ఫర్మేషన్ చదువుకున్నామో వెదర్ దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద గివెన్ సానెట్. అంటే ఆ యొక్క లిటరరీ ఫీచర్స్, లిటరరీ డివైజెస్, టెక్నికల్ డీటెయిల్స్ ఆఫ్ ఎ పోయం అందులో ఉందా లేదా, రైమ్ ఉందా లేదా, లేకపోతే రైమ్ స్కీమ్ వచ్చిందా, మీటర్ వాడినారా, ఏది వాడినాడు, స్టాంజాక్ స్ట్రక్చరు, ఇవన్నీ అనలైజ్ చేసుకున్నాము.
అది ఒక లిటరరీ డివైస్ గురించి సానెట్ గురించి అయిపోయింది. తర్వాత వచ్చేటప్పటికి మనకేముంది, ఒరిజినల్ సానెట్ చదువుకున్నాము, దాని యొక్క రైటర్ ఎవరు అనేటప్పటికి విలియం షేక్స్పియర్, కనుక విలియం షేక్స్పియర్ గురించి కూడా మీకు చెప్పినాను. తర్వాత వచ్చేటప్పటికి మనం ఏం చేస్తున్నాము, ఇచ్చినటువంటి ఒక సానెట్ని నిన్న మనం ఏ విధంగా అయితే ఒక సానెట్ని ఏదైనా ఒక లిటరరీ ప్రోజ్ వస్తే ఏ విధంగా దాన్ని అనలైజ్ చేసుకోవాలి, ఇమేజరీ చూసుకోవాలి, తర్వాత దాంట్లో వాడినటువంటి లిటరరీ ఫిగర్స్ ఏమున్నాయో చూసుకోవాలి, లిటరరీ డివైజెస్ ఏమున్నాయో చూసుకోవాలి, తర్వాత దాని యొక్క స్టాంజాక్ స్ట్రక్చర్ చూసుకోవాలి, అనాలిసిస్ చూసుకోవాలి, అందులో ఎలాంటి విషయాలు చూస్తున్నారు, వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద పోయం, ఇవన్నీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ నేను చెప్పుకుంటూ వచ్చినాను. ఇక మీరు చేయాల్సింది ఏముందంటే, చాలా కష్టమైనది క్లిష్టమైనది ఏముందంటే, ఆ ఇచ్చిన క్వశ్చన్లకి కొంచెం ఆన్సర్లు రాసుకుంటే అందులో మీకు ఇంతవరకు నేను కంఠశోష అంటారే గొంతు చించుకొని చెప్పిన దానికి మీకు గుర్తుకుంటుంది. నేను ఇంతసేపు చెప్పిన తర్వాత మీరు చదువుకున్న తర్వాత ఒక 15-20 నిమిషాల్లో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసినారనుకోండి, దెన్ యూ విల్ రిమెంబర్ దిస్. తర్వాత మీకు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివైజ్ చేసుకోవడానికి మీకు సులభంగా ఉంటుంది. కనుక ఇందులో ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చినానో వీటినే నేను మళ్ళీ మీకు ఎంసీక్యూ రూపంలో ఇస్తాను, వాటికి ఆన్సర్స్ దయచేసి చేయండి. కనుక ఇంతవరకు మీకు చెప్పింది అంతా కూడా ఒకే పద్ధతి ప్రకారం చెప్పినాను. మరి ఇంకొకసారి చెప్తున్నాను, ఎవరికన్నా అర్థం కాకపోతే లిటరేచర్ వచ్చేటప్పటికి ప్రోజ్ కావచ్చు, పోయిటరీ కావచ్చు, స్టెప్స్ ఇవే ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద బుక్, అబౌట్ ద రైటర్ ఆర్ ఆథర్ or the poet, then the exact work of art, then analysis of the given work of art in terms of exam అనమాట. కనుక ఈరోజు మీకు నేను ఒక్కొక్క పోయం మాత్రమే, ఒక్కొక్క రైటరు ఒక పోయం అంటే మనకు విలియం షేక్స్పియర్ ఒకటే సానెట్ ఉంది కనుక ఆ సానెట్ తీసుకున్నా. రేపు మిల్టన్ వచ్చేటప్పటికి 2 పోయమ్స్ ఉంటే 2, 3 ఉంటే 3, కనుక ఒక్కొక్క క్లాస్లో మనం ఒక్కొక్క పార్ట్ మాత్రమే తీసుకొని వి విల్ complete it. Okay, so this is from my side. So whoever has been watching on YouTube, you try to understand what I said and read the sonnet again and follow the information which is given to you. So ఆన్లైన్ క్లాస్ ఎండ్ చేస్తాను. మనం ఒక 5 నిమిషాలు మనం ఆఫ్లైన్లో మాట్లాడుకొని, అంటే గూగుల్ మీట్లో మాట్లాడుకొని we will also end this class. Okay, so good day for those who are watching on YouTube live. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇప్పుడు నన్ను అడగొచ్చండి.